ಬೇತೇಲ್ ನಿತ್ಯ ವಚನಂ అనేటువంటి సంఘములో ನಿಂತು ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೆ నిలుచుండి సేవ చేయడానికి ದೇವರು ಕೊಟ್ಟಂತ ಕೃಪೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡಿ. దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಪಾಸ್టర్ బాలరాజ్ ಅವರಿಗೂ కుటుంబకు యేసు నామములో వందనాలు సಲ್ಲಿస్తున్నాను. రెండవదిగా పాస్టర్ బాలరాజ్ మరియు వారి కుటుంబానికి మేము నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరదా. మాత్రం అల్లదే ನಮ್ಮ మధ్యದಲ್ಲಿ అనేక సేవకులు. థ్యాంక్ యూ పాస్టర్స్ బాబు. అంతేకాదు మన మధ్యలో ఘన సేవకులు కూడా ఉంటున్నారు ఈ ప్రాంతం నుండి మరి వేరే ప్రాంతాల నుండి, వారిని కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు దీవించును గాక. Expand in all four directions and may God enlarge all your territory. మీ పరిచర్య అంతటిని దేవుడు ఆయన విస్తరింపజేసి సమృద్ధిగా దీవించును గాక. God bless you. Thank you for coming. దేవుడు దీవించును గాక. చప్పట్లు కొడదామా సేవకులందరిని బట్టి. From Bangalore. God bless you. God bless you. God bless you. బ్రదర్ శేఖర్ గారు బెంగళూరులో కలుసుకున్నాను, మరలా ఇక్కడ కలుసుకుంటున్నాను. ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಪಾಸ್ಟರ್ ಬಂದಿದ್ದರು ಬೆಂಗಳೂರಲ್ಲಿ. ತಮಿಳ್ ಸರ್ವಿಸಲ್ಲಿ ನಾನು ಹೋಗಿದ್ದೆ, ಯಾವಾಗ ಹೋಗಲ್ಲ ತಮಿಳ್ ಸರ್ವಿಸಲ್ಲಿ. ನಾನು ಅವತ್ತು ಬೆಳಗ್ಗೆ ತಮಿಳ್ ಸರ್ವಿಸಲ್ಲಿ ನಾನು ಹೋದೆ. ಅಚಾನಕ್ ಹೋದಾಗ ಇವರು ಪ್ರಬೋಧನೆ ನಡೀತಾ ಇತ್ತು ಪಾಸ್ಟ್ರದು. ನಾನು ಹೋಗಿ ಹೊರಗಡೆ ನಿಂತ್ಕೊಂಡಿದ್ದೆ, ಒಳಗಡೆ ಬಂದಿರಲಿಲ್ಲ. ನಾನು ಹೊರಗಡೆ ನಿಂತ್ಕೊಂಡಿದ್ದೆ. ಹಾಗೇನೆ ಅವರು ಹಾಡಾಡ್ತಾನೆ ಪ್ರಬೋಧನೆ ಮಾಡಿ ನಮ್ಮ ಹೆಸರು ಶೇಖರ್ ಅಂತೇಳಿ ಕರೆದು ಬಿಟ್ಟು ನಮ್ಮನ್ನ ಅಭಿಷೇಕ ಮಾಡಿ ನಮ್ಮೆಲ್ಲ ಹಿಂದಿನ ಚರಿತ್ರೆ, ನಮ್ಮ ಕಷ್ಟಗಳು, ನಮ್ಮ ದುಃಖ, ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಏನೆಲ್ಲ ನಡೆಯಿತು ಅದೆಲ್ಲ ಅವ್ರು ಏನು ಮಾಡಿದ್ರು ವಿಸ್ತಾರವಾಗಿ ಹೇಳಿದರು ಪಾಸ್ಟರ್ ನಮಗೆ. ಅದೇ ಸತ್ಯ. ಅದಕ್ಕೆ ನಾನು ಇವತ್ತು ಕೂಡ 2 ದಿನ ಮುಂಚೆನೇ ಬರಬೇಕಾಗಿತ್ತು, ಬಂದಿದ್ದಾರೆ ಪಾಸ್ಟರ್ ಅಂದದಕ್ಕೆ ನಾನು ಲಾಸ್ಟ್ ದಿನ ಬಂದೆ ಇವತ್ತು ಓಡಿ. ದೇವರ నామಕ್ಕೆ స్తోత్ర. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారు బెంగళూరులో ఉన్నటువంటి మా సంఘానికి వచ్చారు, పాస్టర్ డామినిక్ సంఘానికి. అక్కడ తమిళ్ సర్వీస్లో నేను వెళ్ళాను. మామూలుగా నేను తమిళ్ సర్వీస్లో వెళ్ళను. తమిళ్ భాషలో జరుగుతున్న ఆరాధనలో నేను వెళ్ళాను. పాస్టర్ స్టీఫెన్ రత్నం గారు అక్కడ ప్రవక్త, ఆయన ప్రవచనం చెప్పే సమయంలో నా పేరును కూడా పిలిచి వారు నా గురించి మాట్లాడడం జరిగింది. నేను ఆశ్చర్యపోయాను. నిజంగా దేవుడు ఆ రోజు ఆ ఆరాధనలో నన్ను దీవించాడు అని ఇంతవరకు బ్రదర్ శేఖర్ గారు సాక్ష్యం చెప్పినటువంటి మాట. చప్పట్లు కొట్టి ప్రభునామని కనపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ಡೋಂಟ್ ನೋ ಹೌಸ್ ಇನ್ವಿಟೇಷನ್ ಮದುವೆ ಇನ್ವಿಟೇಷನ್ ಗೊತ್ತಿಲ್ಲ. 26 ಯಾವುದೋ ಒಂದು ಇನ್ವಿಟೇಷನ್ ಪ್ರಿಂಟ್ ನನ್ನ ಕೈಗೆ ಬರ್ಲಿಕ್ಕೈತೆ. నాకు తెలియదండి. 2026 సంవత్సరంలో ఏదో ఒక ఆహ్వాన పత్రిక నా చేతిలోనికి వస్తుంది మీ ఇంటిలో నుండి. ಮನೆದ ಯಾವುದ್ರದೋ ಒಂದು ಹೊಸ ಇನ್ವಿಟೇಷನ್ ನನ್ನ ಕೈಗೆ ಬರ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ತದೆ. అది గృహ ప్రవేశమో లేదా పెళ్లి వివాహ సంబంధమో ఆ యొక్క వెడ్డింగ్ కార్డు ఏంటో తెలియదు, కానీ ఆ పత్రిక నా చేతిలోనికి వస్తుంది వచ్చే సంవత్సరంలో. ఇన్విటేషన్ ఇస్ కైండ్ ఆఫ్ పిపి డుమ్ డుమ్ అనిస్తుంది ನನಗೆ. నాకు ఆ ఆహ్వాన పత్రిక పెళ్లి గురించి అని నాకు అనిపిస్తోంది. మరి చూడాలి. ಹೊಸ ಸುದ್ದಿನೇ ಇದೆ, ಶುಭ ಸಂದೇಶನೇ ಇದೆ. ಆದರೂ ಅದ್ರಗೋಸ್ಕರ ನಾನು ಚಿಂತೆ ಮಾಡ್ತಾನೆ ಇದ್ದೀನಿ. ನಿಜವಾಗಿ ಅಂದರೆ ಅದು ನಡಿಬೇಕಂತಾನೆ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ನಾನು. And God will do it for you. దేవుడు మీ కొరకు దాన్ని చేయబోతున్నాడు. ಅದು ತಡೆಗಳನ್ನು ಮುರಿದು ನೀವು ಇಲ್ಲಿ ಹೇಳುವಾಗ ಒಂದು ಇನ್ವಿಟೇಷನ್ ನೋಡಕತ್ತೀನಿ ನಾನು. ಇನ್ವಿಟೇಷನ್ మీరు ఇక్కడ చెప్తున్నప్పుడే ఒక ఆహ్వాన పత్రిక నేను చూస్తుంటున్నాను. ಅನೇಕ ವರ್ಷಗಳ ನೋವನ್ನ ದೇವರು ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಮಾರ್ಗವಾಗಿ ದೇವರು అనేక సంవత్సరాల బాధను దేవుడు ఈ రాబోయే సంవత్సరంలో ఆయన మాన్పి వేస్తుంటున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఐ హావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యు టుడే. మీకు ఒక శుభవార్త ఈరోజు. స్పెషల్లీ ಇವತ್ತು ನಾನು ಸಭೆಗಾಗಿ ಮಾತನಾಡಲಿಕ್ಕಿದ್ದೇನೆ. ఈ రోజు నేను సంఘమును, ఈ సంఘాన్ని గురించి నేను మాట్లాడబోతున్నాను. ఈ సభೆಗೆ ಕೆಲವೊಂದು ಪ್ರವಾದನೆಗಳನ್ನು రిలీజ్ ಮಾಡಿ ಹೋಗಲಿಕ್ಕಿದ್ದೇನೆ. ఈ సంఘానికి కొన్ని ప్రవచనములను నేను రిలీజ్ చేయబోతుంటున్నాను. మీరు దాన్ని రికార్డ్ చేసుకోండి. ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ, దేవుని సన్నిధిలో నేను నన్ను తగ్గించుಕೊಂಡು నింತಿದ್ದೇನೆ. నేను చాలా దీనత్వముతో ఇక్కడ నిలబడి ఉన్నాను. ನನಗೆ ಗೊತ್ತದೆ ದೇವರು ನನ್ನ ಮೂಲಕ ಅನೇಕ ಅದ್ಭುತಗಳು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. నాకు తెలుసండి, నా ద్వారా దేవుడు అనేక అద్భుత కార్యాలు జరిగిస్తుంటున్నాడు. ನೀವು ಅನೇಕ ಸಾಕ್ಷಿಗಳನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಾ, అనేక సాక్ష్యాలు మీరు వింటున్నారు. ಆದ್ರೆ ನನ್ನನ್ನು ಕೇಳಿದ್ರೆ, అయితే నన్ను గనక మీరు అడిగితే, ನಾನು ಇಲ್ಲಿ ನಿಲ್ಲಕ್ಕೆ ನಿಮ್ಮಷ್ಟು ಯೋಗ್ಯ ಇಲ್ಲದೆ ಇರೋವನು. ఇక్కడ నేను మీ మధ్యలో ఇక్కడ నిలబడడానికి ఈ సన్నిధిలో
మీకంటే నేను యోగ్యుణ్ణి అస్సలే కాదండి. ನನಗೆ ನಾನು ಬಂದಿದಿಂದಲೂ ಪಾಸ್ಟರ್ ಬಾಲರಾಜ್ ಅವ್ರ ಹತ್ರ ಪರ್ಸನಲಿ ಅರ್ಧ ಗಂಟೆನೂ ಮಾತಾಡಿಲ್ಲ. ಬಂದಿದಿಂದ నేను వచ్చిన రోజు నుండి 2 రోజుల నుండి పాస్టర్ గారి దగ్గర ఒక అరగంట కూడా నేను కూర్చొని మాట్లాడనే లేదు అసలు. ಹೇಳ್ಬಿಟ್ಟೆ ನಾನು మాట్లాడಲ್ಲ, ನಾನು ಎಲ್ಲ ಮುಗಿದ ಮೇಲೆనే లాస్ట్ అಲ್ಲೇ మాట్లాడను. నేను చెప్పాను నేను అస్సలు మీతో మాట్లాడనండి 2 రోజులు, ఆఖరి రోజు నేను మీతో పూర్తిగా మాట్లాడతాను అని చెప్పాను. ಯಾರ ಹತ್ರ ನನ್ನ ಜೊತೆ ನಮ್ಮ ಹುಡುಗರು ನನ್ನ ಫ್ಯಾಮಿಲಿ ಬಿಟ್ರೆ ನಾನು ಯಾರೊಟ್ಟಿಗೂ ನಾನು ಸಂದರ್ಶಿಸಲಿಲ್ಲ, ನಾನು ಮಾತನಾಡಲಿಲ್ಲ. నేను నా కుటుంబముతో మరి నాతో వచ్చినటువంటి యవనస్తులతో తప్పితే నేను ఎవరితో కూడా మాట్లాడలేదు, నేను ఎవరి ఇంటిని కూడా సందర్శించాను. కమలన్న హತ್ರ ಒಂದು ಗಂಟೆ ಮಾತಾಡ್ತೇನೆ. కమలన్న దగ్గర నేను మొదటి రోజున 1 గంట సేపు నేను మాట్లాడినా. ಆದ್ರೆ ಈ ಸಭೆ ಬಗ್ಗೆ ನನಗೇನು ಗೊತ್ತಿಲ್ಲ. అయితే ఈ సంఘాన్ని గురించి నాకు ఏమీ తెలియదు. కుమారి అమ్మನ ಬಗ್ಗೆ ನನಗೇನು ಗೊತ್ತಿಲ್ಲ. కుమారి అక్కగారి గురించి నాకు తెలియదమ్మా, మీ పేరేమో తెలియదు ನನಗೇನು ಗೊತ್ತಿಲ್ಲ. నాకు ఇక్కడ ఈ ఆదోని గురించి సంఘం గురించి నాకేం తెలియదు. ಯಾರ ಬಗ್ಗೆ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ. ఎవరి గురించి నాకు ఏమీ తెలియదు. యేసు ఎಲ್ಲಿದ್ದಾರೋ ಅಲ್ಲಿ యేసు మాట్లాಡುವ. యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ యేసయ్య మాట్లాడతాడు. ಅವರು మాట్లాಡುವಂತ దేవరాగిದ್ದಾರೆ. ఆయన మాట్లాడే దేవుడు అంటున్నాడు. బిఫోర్ ఐ లీవ్ దిస్ ప్లేస్ టుడే, నేను ఈ రోజు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళడానికంటే ముందు ಸಭೆಯ ಕುರಿತಾಗಿ ಕೆಲವೊಂದು ಭವಿಷ್ಯವಾಣಿಯನ್ನ ಪ್ರವಾದಿ ಅಂದ್ರೆ ಅವನು ಬೇರೆ ಹಿಂದೆ ಹೇಳೋದಲ್ಲ, ದೇವರ ಮುಂದಿನ ಯೋಚನೆಯನ್ನು ತಿಳಿಸುವವನಾಗಿದೆ. ఈ సంఘమును గురించి భవిష్యత్తులో జరిగేటువంటి కొన్ని కార్యాలు నేను తెలియజేయబోతున్నాను దేవుని ఆత్మ ద్వారా. ప్రవక్త అనగా జరిగిపోయిన వాటిని గురించి మాట్లాడే వ్యక్తి మాత్రమే కాదు, ముందు జరగబోయే వాటిని గురించి కూడా మాట్లాడేటువంటి వ్యక్తి ప్రవక్త. ದೇವರ ಆತ್ಮನು ಸಭೆಗೆ ಸೇವಕರಿಗೆ ಹೇಳುವಂತ ಒಂದು ಆಲೋಚನೆ, దేవుని యొక్క ఆత్మ సంఘానికి సేవకులకు చెప్పేటువంటి ఆలోచన, చిక్క ఇండే భయపడಬೇಡ, ఈ అదోనియನ್ನ నిన్ కైಗೆ కొడలికే దేవర శక్తనాగిದ್ದಾನೆ. చిన్న మంద భయపడకుము, ఈ ఆదోని ప్రాంతాన్ని నీ చేతిలో దేవుడు సమర్పించడానికి ఆయన శక్తుడంటున్నాడు. ఈ అదోనియನ್ನ ఈ పట్టణవನ್ನ నిన్ కైಗೆ కొడోదಕ್ಕೆ దేవరు శక్తనాగిದ್ದಾನೆ. ఈ ఆదోని ప్రాంతాన్ని దేవుడు మీ చేతిలో ఇవ్వడానికి ఆయన సర్వశక్తుడంటున్నాడు. చిక్క స్థಳದ ಒಳಗೆ ದೊಡ್ಡ ಗುಂಪು ಬರ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ತದೆ. ఈ చిన్న సంఘములోనికి పెద్ద జన సమూహము రాబోతున్నది. Small folk, don't be afraid. I am happy to give Adoni into your hands. చిన్న మంద భయపడకుము, గొప్ప రాజ్యాన్ని ఈ ఆదోనిలో నేను మీకు మీ పరిచర్యలో ఇవ్వబోతున్నాను. I prophesy to this Bethel church going forward, a group of people like a flood are going aside inside the church going forward. నేను చెప్తుంటున్నాను, బేతేలు నిత్యవచనం సంఘానికి ఒక జన సమూహాన్ని మీరు తీసుకొని వెళ్ళి ప్రవాహములాగా జన సమూహం వచ్చి మరొక ప్రాంతంలో సంఘాన్ని స్థాపించబోతున్నారు. Like the people who came and who left Priya. ముందు వెళ్ళినట్టుగా ఇంతకు ముందు నీ దగ్గరకు వచ్చి వెళ్ళారు కదా, మీ దగ్గరకు వచ్చి అలాగున కాదు ఇప్పుడు. And a kind of people that God is going to connect with you. ఒక రీతైనటువంటి జనులు నీతో సంపర్కము కలిగి ఉంటారు. Even if you kick them out, they will not leave you, they will stick with you, they will stand with you. మీరు వారిని కొట్టినా కూడా వారు మిమ్మల్ని విడిచిపెట్టిపోరు, అలాంటి జనాన్ని దేవుడు మీకు ఇస్తాడు. And God is strengthening you. దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. I speak 1 Samuel chapter 30, how David restored everything on the same day that he lost in Ziklag. God will restore every single thing in the means of finance, in the means of people, in the means of congregation. Everything is going to come back to you. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయములో సమూయేలు సిగ్లాగ్ అనేటువంటి ప్రాంతములో అయితే ఇశ్రాయేలు ఏమైతే అంతవరకు పోగొట్టుకున్నారో మరలా దావీదు వలన పొందుకునేటట్టుగా దేవుడు మీ పరిచర్యను మీ సంఘాన్ని ఆశీర్వదించబోతున్నాడు. The only thing David and his folks did, they started crying and crying and crying. వారు మొదటిగా చేసిన పని ఆ ప్రాంతంలో సిగ్లాగ్ అనేటువంటి ప్రాంతములో వారు ఏడ్చారు, కన్నీళ్లు కార్చి నిలబడ్డారు. They wept bitterly because they couldn't do anything. చాలా కఠినంగా వారు అక్కడ బాధపడి కన్నీళ్లు కార్చారు. ఎందుకనగా వాళ్ళ చేతి నుండి ఏమి చేయడానికి కాలేదు. అక్కడ God is telling me, పాస్టమ్మ గారు దేవుడు చెప్తున్నాడు మీ విషయంలో, bitter feeling has plucked from the root from your heart. మీలో ఆ ఉన్నటువంటి గడిచిన దినంలో జరిగిన కొన్ని విషయాల ద్వారా ఉన్నటువంటి ఆ చెడు అనుభవాన్ని దేవుడు వేరు సమేతంగా ఆయన పెకిలించబోతున్నాడు. Can I say your priority prayer request? మీ ప్రార్థన విజ్ఞాపనలో మొదటి ప్రార్థన విజ్ఞాపన నేను చెప్పనా ఏంటో అని? Can I say మీరు ఏ విషయం గురించి మొదటిగా ప్రార్థన చేస్తారు? Like Joshua, as for me and my family,
we will serve the Lord. We want to serve the Lord. యెహోషువ ఏ విధముగా చెప్పాడో నేనును నా కుటుంబాన్ని యెహోవానే సేవించాలని, అదే మీ ప్రార్థన అయినది. ప్రతిరోజు మీ ప్రార్థన ప్రాముఖ్యత. Prayer is, as a family we have to stand for the Lord. మొదటి మీ ప్రార్థన విజ్ఞాపన ప్రతిరోజు, ప్రభువా కుటుంబముగా మేము నీ పరిచర్య చెయ్యాలి అనేటువంటిదే నీ ప్రార్థన. Is it true? నిజమాది? And God is telling me, ma, దేవుడు చెప్తున్నాడమ్మా, people will rush to this place from this Christmas season. I don't know when you people have organized Christmas. From 21st people will start coming rushing here. నేను చెప్తున్నాను, క్రిస్మస్ దినాలలో గుర్తుపెట్టుకోండి, 21వ తారీఖు, డిసెంబర్ 21వ తారీఖు నుండి ప్రజలు తండోపతండాలుగా ప్రవాహం వలె ఒక్కడే వస్తారు ఇక్కడికి. And every time when God's prophets visits a place, ప్రతిసారి ప్రవక్త ఒక స్థలాన్ని సందర్శించినప్పుడు God will change their history, change their background, change everything upside down. దేవుడు వారి యొక్క పరిస్థితులు లేక అక్కడున్నటువంటి పరిసర ప్రాంత పరిస్థితులన్నీ కూడా ఆయన తలకిందులుగా మార్చి ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు ఆ ప్రాంతంలో. As a mouth of God in the midst of so many people, I prophesy God has changed everything upside down in Bethel Nityavachana, oh prayer hall. నేను చెప్తున్నాను, బేతేల్ నిత్యవచనం చర్చిలో కూడా దేవుడు అనేక ప్రజలను దేవుడు నడిపించి వారి జీవితాలను కూడా అనేక మార్పుల్లోనికి, రూపాంతరంలోనికి తీసుకొస్తున్నాడు. That fear about the finance, that fear about the health, that fear about your children's future is completely taken care by the Holy Spirit. పాస్టర్ గారు, మీ ఆరోగ్యము గురించినటువంటి చింత భారము, డబ్బు విషయంలో మీరు చేసే చింత భారము, పిల్లల భవిష్యత్తు విషయంలో మీ ఆలోచన అంతా కూడా దేవుడు మొత్తము కూడా ఆయన తీసివేసి ఆయన గొప్పగా మిమ్మల్ని వాడుకొని ఆశీర్వదించబోతున్నాడు. Every Sunday you wake up early in the morning, you take bath, you get ready with full of enthu, you come to the stage. ప్రతి ఆదివారం మీరు తెల్లవారుజామున లేచి స్నానం చేసుకొని ఎంతో ఉత్సాహంగా మీరు స్టేజ్ మీదకి వస్తారు ప్రతి ఆదివారం. As soon as you come and you start preaching, మీరు వాక్య సందేశాన్ని ప్రారంభించినప్పుడు your spirit trembles. మీ ఆత్మ చలించిపోతుంది, నడుగుతూ ఉంటుంది అన్నమాట, భయపడుతూ ఉంటుంది కొన్నిసార్లు. In between when you start to preach, మీరు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు bitter things, bitter thoughts, it will come to your mind. మీరు వాక్య పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఆదివారము ఏదో ఒక చేదు అనుభవాలు మీకు మనసులో వస్తుంటాయి. ఏదో రీతిగా మీరు ఏదో ప్రసంగించాలని ఆ మాదిరిగా మీరు ఏదో బేజారుగా ఉంటారన్నమాట. ఎంతు goes off. అయితే ఆఖరిగా మీరు ఆ యొక్క ఉత్సాహం అనేటువంటిది అది వెళ్ళిపోతూ ఉంటుంది, ఆదివారం ఉండదు. బట్ ఫ్రమ్ దిస్ సండే, అయితే ఈ ఆదివారం నుండి as you step inside, మీరు దేవుని యొక్క సన్నిధిలో అడుగు పెట్టినప్పుడు వేదిక మీద మీరు పుల్పీట్ మీదకి వచ్చి నిలబడినప్పుడు you will just open your mouth, మీ నోరు తెరిచి ఉండగా and the spirit of God will speak to you దేవుని ఆత్మ like never before. ఆమేన్. దేవుని ఆత్మ మునుపెన్నడూ మాట్లాడని రీతిగా మీ ద్వారా సంఘానికి మాట్లాడతాడు. Till today God has never left you to ask from somebody like this. ఆయన ఈ రోజు వరకు దేవుడు మిమ్మలను ఇలాగున ఎప్పుడు కూడా చేయలేదండి. You had been giving and giving and giving and giving and giving and మీరు giving to the people. అనేకులకు, అనేక జనులకు, సేవకులకు, సంఘాలకు ఇస్తూనే ఉన్నారు. You had been giving and giving even when you don't have anything in your pocket. You took from some places and you have given to the people. కొన్నిసార్లు మీ యొక్క జేబులో డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా వేరే వాళ్లకు, వేరే సంఘాలకు అప్పు చేసి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మీ లైఫ్ లో. People have used you. కొంతమంది జనులు నిన్ను వాడుకున్నారు. And what they have utilized, you had been paying. వాళ్ళు వాడుకున్న దాన్ని బట్టి నీవు నష్టపోయి ఇంతవరకు నీవు దాన్ని కడుతూనే ఉన్నావు. And it had been on your shoulders. అది నీ భుజం మీద పడింది ఆ భారం. But God is telling me, దేవుడు చెప్తున్నాడు, I'm going to take the yoke from your shoulders. నీ భుజముల మీద ఉన్నటువంటి ఆ భారాన్ని, ఆ నేగిటి భారాన్ని నేను తీసేస్తున్నాను అంటున్నాడు ఆయన. From this day forth you will see supernatural things happening here. ఈ రోజు నుండి దేవుడు ఒక అలౌకికమైనటువంటి అసాధారణమైన కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు, నీలో కూడా జరిగిస్తాడు. Till today you love the people. ఇంతవరకు నీవు ప్రజలను ప్రేమించావు. But they ditched you and they went off. వాళ్ళు నిన్ను వదిలేశారు, నిన్ను మోసం చేశారు, నీ నుండి దూరం అయిపోయి నిన్ను వద్దనుకొని వెళ్ళిపోయారు. But from this day, అయితే ఈ రోజు నుండి people will start loving you. ఇంతవరకు నువ్వు ప్రేమించావు కానీ ఇంకా నుండి ఈ రోజు నుండి ప్రజలే నిన్ను ప్రేమిస్తారు. People will start giving you.
ప్రజలు నీకు ఇవ్వడానికి ముందుకొస్తారు. People will stand with you. ప్రజలు నీతో కూడా నిలబడతారు నీ పరిచర్యలో. We will stand with our pastor's family. Whatsoever happened, we will stand firm because we have seen the presence of God in this man. నీతో కొంతమంది ప్రజలు ఎలా నిలబడతారంటే, పాస్టర్ గారు మేము నీతో ఉంటామయ్యా, మాకు ఏం సంభవించినా పర్లేదు కానీ నేను మీతో ఉంటాను, మీ పరిచర్యలో ఉంటానని అనేకులు వస్తారు ఈ పరిచర్యలోనికి. God bless you, pastor. దేవుడు మేము దీవించును గాక. You're a blessing. దేవుడు దీవించును గాక. I have a prophetical word for this church. ఈ యొక్క సంఘానికి ఒక ప్రవచనాత్మకమైన మాట నేను The చెప్తున్నాను. Gospel book of Luke chapter 12 లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము verses 32. 32వ వచనం. Luke chapter లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So we'll go in Kannada and Telugu today. ఈరోజు కన్నడ మరియు తెలుగులో మనం వాక్య సందేశాన్ని విందాం. ఓకేనా? ఎస్. ఊ అంತೀರಾ ఊహ అంತೀರಾ? ఊ అంటారా ఊహ అంటారా? ಗಮನಿಸ್ಕೊಳ್ರಿ. ಚಿಕ್ಕ ಹಿಂಡೆ చిన్న మంద ಹೆದರಬೇಡ, భయపడవద్దు. ఈ రాజ్యాన్ని ತಂದೆಯು తండ్రి ನಿಮಗೆ ಕೊಡೋದಕ್ಕೆ నీకు ఇవ్వడానికి is happy, సంతోషముள்ள ఆయనకు సంతోషమైందంట, ఇష్టమైందంట, ఇష్టమైందంట. హల్లెలూయా. హల్లెలూయా. ಎಷ್ಟು ಜನ ನಂಬ್ತೀರಾ? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ದೇವರು ಏನೋ ದೊಡ್ಡದು ನಮ್ಮ ಲೈಫ್ ಅಲ್ಲಿ ಪ್ರಾರಂಭ దేవుడు ఏదో గొప్ప కార్యం నా జీవితంలో ప్రారంభించాడు అని ఎంతమంది మీరు నమ్ముతున్నారు? హల్లెలూయా. 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 చిక్క స్థಳಕ್ಕೆ చిన్న స్థలము కొరకు దొడ్డ గుంపు బర్లికి ಹೋಗ್ತಾರೆ. పెద్ద గుంపు రాబోతూ ఉన్నది. ಒಂದಿಬ್ಬರಿಗೆ ಹೇಳ್ರಿ, చిక్క స్థಳ దొడ్డ గుంపు. చూడండి, మీ పక్కలో ఎవరు కూర్చున్నారో వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, ఇలా చేయి కలిపి చెప్పండి. చిన్న స్థలము, చిక్క స్థల. చెప్పు అందరు చెప్పాలి, అందరు చెప్పాలా. చిన్న స్థలము, చిన్న స్థలము, పెద్ద గుంపు వస్తుంది. పెద్ద గుంపు. చెప్పండి, చిన్న స్థలము, చిన్న స్థలము, పెద్ద గుంపు. పెద్ద గుంపు. మళ్ళీ చెప్పండి, చిన్న స్థలము, చిన్న స్థలము, పెద్ద గుంపు. పెద్ద గుంపు. ప్రవాహము వలె జనులు వస్తారు. ఆ, ఆమేన్. హల్లెలూయా. ప్రవాహము వలె ప్రజలు వస్తారు. చెప్పండి చెప్పండి, పక్కలో చెప్పండి, పక్కలో చెప్పండి. ప్రవాహము వలె, ప్రవాహము వలె, ప్రవాహదంతే. ప్రవాహము వలె ಜನರು వస్తారు, 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 వస్తారు. బాగున్నారు. ಗಮನಿಸ್ರಿ. ನಾನು ಯಾರೋ ಬಂದು ಪಾಸ್ಟ್ರೆ ಇನ್ನು 4 ವರ್ಷ 5 ವರ್ಷ ಚರ್ಚೆಲ್ಲ ಹೊಡೆದಾಕ್ಬಿಟ್ಟು ಇಷ್ಟು ದೊಡ್ಡ ಮಾಡ್ತೀರಾ ಅಷ್ಟು ದೊಡ್ಡ ಮಾಡ್ತೀರಾ ಅಂತೆಲ್ಲ ಹೇಳಲ್ಲ. ಇರೋದ್ರಲ್ಲೇ ಜಾಗ ಸಾಕಾಗದೆ ಇರೋ ಥರ ತೃಪ್ತಿ ಪಡಿಸಿ ನಡೆಸೋ ಒಂದು ದೇವರು ನಮ್ಮ ಜೊತೆ ಇದ್ದಾರೆ. నేను వాళ్ళలాగా వీళ్ళలాగా అందరిలాగా నేను చెప్పను. ఉన్న స్థలాన్ని పగలగొట్టి దీన్ని వెడల్పు చేసి దాన్ని పొడుగు చేస్తారని చెప్పను, కానీ ఉన్న స్థలములోనే పట్టజాలనంత జనులు ప్రవాహము వలె వస్తారు. ఆమేన్. ಯಾರು ಬರ್ತಾರೆ? ఎవరు వస్తారు? ಯಾರು ಬರ್ತಾರೆ? పాస్టర్ గారు ఎవరు వస్తారు? అయితే ಯಾರು ನಿನ್ನನ್ನು ವಿರೋಧಿಸಿದ್ರೋ ಅಂಥವರೇ ಬರ್ತಾರೆ. ఎవరు నిన్ను విరోధించారో అలాంటి వాళ్ళే వస్తారు. ಫಸ್ಟ್ ಯಾರು ನಿಮ್ಮ ಹಾಡು ಆಡ್ತಾರೆ? ಯಾರು ನಿಮ್ಮ ಬಗ್ಗೆ ಒಳ್ಳೇದು మాట్లాడతారు? ఎవరు నీ గురించి మంచిగా మాట్లాడతారు? ఎవరమ్మా? ఎవరబ్బా? ಯಾರು ನಿನ್ನ ಬಗ್ಗೆ ನೆಗೆಟಿವ್, ನೀನು ಸರಿ ಇಲ್ಲ, ನೀನು ಆಗಲ್ಲ, ನೀನು ಮಾಡಲ್ಲ, ನೀನು ಉದ್ಧಾರ ಆಗಲ್ಲ, ನಿನ್ನ ಮನೆ ಹಾಳೋಯ್ತು ಅಂದ್ರು ಅಂಥವರೇ ನಿನ್ನ ಬಳಿಗೆ ಬರ್ತಾರೆ. అర్థమైంది. పాస్టర్ గారు, ఎవరు మీకు సన్మానం చేస్తారు లేక ఎవరు మీ దగ్గరికి ఎలాంటి ప్రజలు వస్తారంటే, నిన్ను కాదనుకొని వెళ్ళిన వారే, నీకు విరోధముగా లేచిన వారే, వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు దేవుని సన్నిధికి. ఆమేన్. హల్లెలూయా. ಯಾರು ನೀನು ಸರಿ ಇಲ್ಲ ಅಂದ್ರು? ఎవరు నువ్వు బాగలేవన్నారో? ಯಾರು ನಿನ್ನ ಮಗ ಉದ್ಧಾರ ಆಗಲ್ಲ ಅಂದ್ರು? నీ కొడుకు ఉద్ధారం కాడన్నారో? ಯಾರು ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ ಅಂದ್ರು? నీ చేతిలో సేవ చేసే కాదని ఎవరైతే అన్నారో? ಯಾರು ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಹಾಡು ಬರೆಯಕ್ಕಾಗಲ್ಲ ಅಂದ್ರು? ఎవరో నీ చేతి నుంచి
పాట రాసే కాదన్నారు. ಅವರೆಲ್ಲ ಮುಂಜಾನೆಯೂ ಮಧ್ಯಾಹ್ನವೂ ರಾತ್ರಿಯೂ ನಿನ್ ಬಗ್ಗೆನೇ ಧ್ಯಾನ ಮಾಡೋ ತರ అలాంటి వాళ్ళు ఉదయము మధ్యాహ్నము రాత్రి పగలంతయు నీ గురించే మాట్లాడుకునేటట్టు చేస్తాడు దేవుడు. ಅವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಅವ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾರೋ ಇಲ್ಲೋ ಗೊತ್ತಿಲ್ಲ, ఆమేన్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటారేమో తెలియదు కానీ నీ గురించి వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటారు. సభలు కొట్టి ప్రభునామని కనపడదాం. పాస్టర్ ఒಳ್ಳేది మాట్లాడతారా ಕೆಟ್ಟది మాట్లాడతారా ಗೊತ್ತಿಲ್ಲ, ఒట్టి ನಿನ್ బగ్గనే మాట్లాడాలి. పాస్టర్ గారు మంచిగా మాట్లాడతారా చెడ్డగా మాట్లాడతారా తెలియదు కానీ నీ గురించే మాట్లాడతారు. పర్వాగిಲ್ಲ ಬಿಡು, ನಮ್ಮ ಬಗ್ಗೆ మాట్లాడరు ಕೆಲವು పర్లేదులేండి, స్తోత్రం ಮಾಡೋಣ. ఆమేన్. పర్లేదు, మంచో చెడో నా గురించి మాట్లాడే వాళ్ళు ఉచితంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, మాట్లాడుకోనివ్వండి. పాస్టర్ మనుషుల స్వభావ ಹೆಂಗ್ ಗೊತ್ತಾ? పాస్టర్ గారు మనుషుల స్వభావం ఎలా తెలుసా? ನಾವು ಹಾಳಾಗಿರೋ ಗಂಟ ನಮ್ಮ ಬಗ್ಗೆ ಹಾಳು ಮಾತಾಡ್ತಾ ಇರ್ತಾನೆ. మనము పాడయ్యేంత వరకు మన గురించి మాట్లాడుతూనే ఉంటారు. ಸ್ವಲ್ಪ ದಿನ ಆದಡ್ಗೆ కొన్ని రోజులైన తర్వాత ನಾಲ್ಗೆ ಉಲ್ಟಾ ಹೊಡಿತೈತಿ, అది కొంచెం ఉల్టా కొడుతుంది. ಯಾವುದು ನೀನ್ ಸರಿ ಇಲ್ಲ ಅಂತೋ ಅದು ನೀನೇ ಸರಿ ಅಂತ ಐತಿ. ఎవరైతే నిన్ను బాగలేదంటారో వాళ్ళు బాగలేకుండా పోతారు, నువ్వు బాగైపోతావు. ಯಾವ್ದು ನಿನ್ కైಯಲ್ಲಿ ಆಗಲ್ಲ ಅಂತಿತ್ತು, ಅಪ್ಪಪ್ಪ ಅವ್ರ ತರ ಯಾರು ಇಲ್ಲ ಅಂತ ಐತಿ. ఎవరు అబ్బబ్బా నీ చేత నుండి నీ చేత కాదు నీ వల్ల కాదని అంటారో వాళ్ళు అంటారు అబ్బో ఎంత బాగా చేశాడు నీ చేత అవుతుంది అని అంటారు అనమాట. వాళ్ళు రివర్స్ గా ಈ ಲೋಕದಲ್ಲಿ ಬದುಕಿದ 33 ವರ್ಷಗಳಲ್ಲಿ యేసు ప్రభువారు ఈ భూమి మీద 33 సంవత్సరాలు సజీవుడిగా ఉన్న రోజులు ఏం సంపాదನೆ ಮಾಡಿದ್ರು ಜಾಸ್ತಿ ಅನ್ನಂತಂದ್ರೆ యేసు ఏం సంపాదించాడు అధికముగా అంటే యేసువನ್ನ ಪ್ರೀತಿಸುವವರಿಗಿಂತ యేసు ప్రభుని ప్రేమించే వారి కంటే ಆತನನ್ನ ವಿರೋಧಿಸೋರೇ ಜಾಸ್ತಿ ಇದ್ರು. ఆయనను విరోధించే వాళ్ళే చాలా అయిపోయారు. ಎಲ್ಲೆಲ್ಲಿಂದ ಹುಡ್ಕೊಳ್ತಾ ಇದ್ರು ದುಶ್ಮನ್ಗಳು ಗೊತ್ತಿಲ್ಲ, ಅಲ್ಲಲ್ಲಿ ಹುಟ್ಟು ಅಲ್ಲಲ್ಲಿ ಎದುರಿಸ್ತಾ ಇದ್ರು. ఎక్కడెక్కడి నుంచి శత్రువులు ప్రారంభమవుతా ఉండరో తెలియదు, అక్కడక్కడే ప్రారంభించబడుతుండ్రి. ಆತನನ್ನ ವಿರೋಧಿಸ್ತಾ ಇದ್ದಂತ ಗುಂಪಿನ ಜನರಲ್ಲಿ ಒಂದು ಪಂಕಡದವರು ಯಹೂದ್ಯರು యేసువನ್ನ బహಳ విరోధిస్తా ఇದ್ರು. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనను విరోధించే వాళ్ళ యొక్క గుంపులో యూదుల గుంపు చాలా పెద్దగా ఉండే. ఈ యహూద్యరు బంధు ఇవను మెస్సయ్య అల్ల ಅಂತ యూదులు వచ్చి ఇతడు మెస్సయ్యనే కాదు అని చెప్పేవాళ్ళు. ఇవను సుಳ್ಳು ప్రవాది ಅಂತ ఇದ್ರು. ఈయన అబద్ధ ప్రవక్త అని చెప్పేవాళ్ళు. ಇವನೇನೋ ನಾವೇನೋ ಬದುಕಕ್ಕೆ ಸ್ಥಳ ಮಾಡ್ಕೊಂಡು ದೇವಾಲಯ ಮಾಡ್ಕೊಂಡು ಕಾಸು ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಭಾನುವಾರದೊತ್ತು ಯಾರನ್ನು ಮುಟ್ಟಂಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಇವನು ಭಾನುವಾರನೇ ಅದ್ಭುತ ಮಾಡಕ మేము ఏదో చిన్న ఆలయం కట్టుకొని ఆలయంలో ఏదో చిన్న ప్రార్థనలు చేసుకుని ఉంటే ఈయన ఎవరో వచ్చి యేసు అంట ఈయన ప్రతి ఆదివారము పని చేయకూడదన్నా ఈయన ఏదో పని చేస్తూ అద్భుతాలు చేస్తుంటున్నాడు, మా యొక్క వ్యాపారం అంతా ఈయన కొల్లగొడుతున్నాడని ఆ రోజు యూదులు భయపడిపోయారు. ಇವನೇನೇನು ನಾವು ಎಲ್ಲ ಕುಷ್ಠ ಬಂದವ್ರನ್ನೆಲ್ಲ ಊರಿಂದ ಈಚೆಗಿಟ್ರೆ ಇವನು ಊರ್ ತಕ್ಕೋಗ್ಬಿಟ್ಟು ಎಲ್ಲರನ್ನು ಗುಣಪಡಿಸ್ಬಿಟ್ಟು ನಮ್ಮ ಹತ್ರನೇ ಕಳಿಸ್ತಾನೆ తిరుగా. ఈ యేసు ప్రభు ఏంటి, మేమేమో ఇక గ్రామంలో ఉన్నటువంటి వారిని ఊర్లో ఉన్నటువంటి వారిని వెలివేసి బయట ఎక్కడో పెడుతుంటే ఊరు బయట పెడుతూ ఉంటే ఈయన ఊరి బయటకు వెళ్ళి వాళ్ళని స్వస్థపరిచి బాగు చేసి ఊర్లోనికి తీసుకొస్తున్నాడు. ఈయనేంటి ఇలాంటి వ్యక్తి? ಏನಿದು ಈ ಕಲರು ಆ ಕಲರು ಕರಿಯ ಕೆಂಚಿ ಅಂತೆಲ್ಲ ದೂರ ಮಾಡಿ ಎಲ್ಲರನ್ನು ಒಂದೊಂದು ಮೂಲೆ ಕಳಿಸ್ಬಿಟ್ಟು ನಾವು ಆ ಜಾತಿ ಈ ಜಾತಿ ಅಂತ ಮಾಡಿದ್ದೀವಿ. ಇವನು ಎಲ್ಲರನ್ನು ಪ್ರೀತಿಸ್ತಾನಲ್ಲ ಒಂದೇ ತರ. ఈయన నల్లవాళ్ళు తెల్లోళ్ళు వాళ్ళు వీళ్ళు ఆ కులము ఈ జాతి ఆ ధర్మం అని మేము అందరిని కూడా వేరు చేసి అక్కడెక్కడ పెట్టేస్తుంటే ఈయనేంటి అందరినీ ఒకటి చేస్తున్నాడు ఈయన. ಆದ್ರೆ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ అయితే వాక్యం అంటుంది నీతివంతರಾಗಲ್ಲ, యేసు ಬಂದದ್ದು పాపిಗಳನ್ನ ప్రీతిಸೋದಕ್ಕಾಗಿ యేసు ಬಂದವನು. అయితే వాక్యం అంటుంది యేసు ప్రభువారు వచ్చింది మంచి వాళ్ళ కొరకు ఆరోగ్యవంతుల కొరకు కాదు కానీ రోగుల కొరకు పాపుల కొరకు యేసయ్య వచ్చాడు. ಹೀಗೆ ಒಂದು ದಿವಸ ఇలాగ ఒక రోజున ಒಂದು ಶಾಕಿಂಗ್ ವಾಕ್ಯ ನಾನು ಓದಿದೆ. ఒక ఆశ్చర్యము చేసే వాక్యాన్ని నేను చదివాను. యోహాను సువార్త 12ನೇ ಅಧ್ಯಾಯ 12వ అధ్యాయం 9ನೇ వచనದಿಂದ 9వ వచనం నుండి 11ನೇ వచನದ ತನಕ 11వ వచనం వరకు. యోహాను సువార్త book of John chapter 12 verses 9 to 11. 12వ అధ్యాయము చదవండి. ಯಾರು ಮುಂದೆ ಹೋದ್ರಿ, ನೀವೇ ಗೊತ್ತು ಅಲ್ಲಿ ಯಾರು ಬಂದಿದ್ದು ಅಂತ. కాబట్టి యూదులలో యహూద్యరు సామాన్య జనులు జన సమూహరు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక యేసువನ್ನ ನೋಡುವುದಕ್ಕೆ ಮಾತ್ರವಲ್ಲದೆ మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. ಆತನು ಸತ್ತವರೊಳಗಿಂದ ಎಬ್ಬಿಸಿದಂತ ಲಾಜರನ್ನು ನೋಡುವುದಕ್ಕೆ ಬಂದರು. ಮುಂದೆ అతనిని బట్టి యూదులలో అనేకులు యెహూద్యులు
ಲಾಜರನ್ನ ಕೊಲ್ಲಬೇಕೆಂದು ಆಲೋಚಿಸಿದರು. యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. ಯಾಕಂದ್ರೆ ప్రధాన యాజకులను లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. చంపేస్తావు అని సుతాడుతా ఇದ್ರು. యూదులు ప్రధాన యాజకులు వీళ్ళు లాజరును యేసుతో కూడా చంపాలని ఆలోచన చేశారంట. గమనించుకోండి, బాగా గమనించండి. యేసుక్ರಿಸ್ತನ ಬದುಕಿದಂತ ದಿವಸದಲ್ಲಿ యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలు ఈతనికి విరోధವಾಗಿದ್ದಂತ అనేక గుంಪಿನ ಜನರು ಯಹೂದ್ಯರು. ఈయనకు విరోధముగా ఉన్నటువంటి ఒక గుంపు ప్రజలు యూదులు. ಯಾರು ఈ యూదులు ಅಂದ್ರೆ ఎవరు ఈ యూదులు అనగా ತಮ್ಮ ಶಾಸ್ತ್ರ ಸಂಪ್ರದಾಯ ಮೋಶೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನ ಕೇಳಿ ಅದರಂತೆ ನಡೆದೇ ಇದ್ದವರು. చూడండి, వారి యొక్క శాస్త్రాలు ధర్మశాస్త్రం అంతా కూడా చదివి తెలుసుకొని గ్రహించి కూడా ఆ ప్రకారముగా చేయలేనటువంటి వాళ్ళు వీళ్ళను పరిశీలన ఇದ್ರು, అದ್ರ ప్రకారం నడీతా ఇರಲಿಲ್ಲ. వింటా ఉండ్రి, చదువుతా ఉండ్రి, కానీ ఆ ప్రకారముగా నడవలేని పరిస్థితి. వీళ్ళు ಕೆಲವರು ಹಂಗೆ ಬಂದು ಕೂತ್ಕೊಂತಾರೆ, ಕೇಳಕತ್ತಾರೆ, ఆమె తిరిగి ಅವ್ರ ಪಾಡಿಗೆ ಅವ್ರು కొంతమంది అలాగనే వస్తారు, వాక్యాన్ని వింటూ ఉంటారు, కానీ మరి అదే పాత రోత జీవితంలోనే జీవిస్తూ ఉంటారు. ಈಗ ಇದೊಂದು ಜನರ ಗುಂಪು ಯೇಸುವನ್ನ కల్లెసెదు కొల్లోదಕ್ಕೆ తీర్మానం ಮಾಡ್ತಾರೆ. ఒక ప్రజల గుంపు యేసు ప్రభువారిని రాళ్ళు రువి చంపాలి అని ఆలోచన కలిగి ఉన్నారు. అధ్యాయಗಳಲ್ಲಿ ನೀವು ನೋಡೋದಾದ್ರೆ ನಮ್ಮೂರಾಗ ನೀನು ಇರಬಾರ್ದು ಅಂತ ಯೇಸುವನ್ನ ಓಡಿಸೇ ಬಿಟ್ರು. కొన్ని అధ్యాయాలు మీరు దానికంటే ముందు కొన్ని అధ్యాయాలు కనుక మీరు చదివితే మా గ్రామములో లేదా మా పట్టణములో ఈ యేసు ఉండకూడదు అని ఆయన్ని తరిమేసినారంట. ಎಲ್ಲ ಹೇಳಿ ನೋಡೋಣ, యహూద్యరు. అందరూ చెప్పండి యూదులు. ಎಲ್ಲ ಹೇಳಿ ನೋಡೋಣ, యహూద్యరు. ఒకసారి అందరూ చెప్పండి యూదులు. బాయి ఇರೋರೆಲ್ಲ ಹೇಳ್ರಯ್ಯ. అందరూ చెప్పండి యూదులు. ಹೇಳಿ యహూద్యరు. అందరూ చెప్పండి ఒకసారి యూదులు. ఇವರು యేసుకి డెడ్ ఆపోజిట్. వీళ్ళు యేసు ప్రభు వారికి చాలా శత్రువులు అన్నమాట, విరోధముగా ఉన్నారు. ఏనాದ್ರೂ యేసు ఊరొಳಗೆ ಬಂದ್ರೆ కళ్ళు తగవడితివి అన్న. ఇంకొకసారి ఏమైనా యేసు ప్రభు మా గ్రామంలోని కనుక వస్తే రాళ్ళు తీసుకొని ఆయన కొట్టడమే అని ఆలోచన చేశారు. ಈಗ ఆ ప్రదేశದಲ್ಲಿ ఇప్పుడు ఆ ప్రాంతంలో ಒಂದು ಚಿಕ್ಕ ಊರಿತ್ತು. ఒక చిన్న గ్రామం లేక ఊరుంది. ఊరు ಹೆಸರು బెతన్య. ఆ గ్రామం పేరు బేతనీ గ్రామము. ఈ బెతన్య ಬಂದು ఎరికోಗೂ యెరూషలేముకు మధ్యదಲ್ಲಿತ್ತು. ఈ బేతన్య గ్రామము ఎరికో యెరూషలేముకు మధ్యలో ఉన్నది. గమనించుకోండి, గమనించండి. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಮುಂದೆ ನಿಮಗೆ ಏನು అర్థం ಆಗಿಲ್ಲ. గమనించండి, మీరు దీన్ని అర్థం చేసుకోలేదు అంటే మీరు ఏమి ముందు అర్థం చేసుకోరు. ఈ గమనించుకోండి, గమనించండి. ఎరికో ಒಂದು ఊరు, ఎరికో ఒక ఊరు, యెరూషలేము ಒಂದು ದೊಡ್ಡ ಊರು. యెరూషలేము ఒక పెద్ద ఊరు. ಈಗ ಯೆರೂಷಲೇಮಲ್ಲಿ ದೇವಾಲಯ ಇದೆ. యెరూషలేములో దేవాలయం ఉంది. ವರ್ಷಕ್ಕೊಂದ್ಸರಿ ಇವರೆಲ್ಲ ಸೇರಿ ಹಬ್ಬಕ್ಕೆ ಒಂದು 20 ದಿವಸ 30 ದಿವಸ ಒಂದು ತಿಂಗಳು ಮುಂಚೆ ವ್ಯಾಪಾರ ಮಾಡಕ್ಕೆ, ಬಿಸ್ನೆಸ್ ಮಾಡಕ್ಕೆ, ಹಬ್ಬ ಮಾಡಕ್ಕೆ ఎరికో ఇంద యెరూషలేముకి ಹೋಗ್ತಾ ಇದ್ರು ಎಲ್ಲ. చూడండి, సంవత్సరానికి ఒక్క మారు ఎరికో నుండి యెరూషలేముకు వెళ్ళే వాళ్ళు. దేనికనగా ప్రార్థన, పండుగలు, ఏదైనా సంభ్రమము లేకపోతే ఏదైనా కార్యాలు ఉన్నప్పుడు సంతోషించడానికి యెరూషలేముకు వెళ్ళేవాళ్ళు. ఇವರು ಹೋಗೋ ದಾರಿಲಿ, వీరు వెళ్లే దారిలో ఆ రోడ్ ಮೇಲೆ, ఆ రోడ్డు ప్రక్కన ಎಲ್ಲ ಒಂಥರ ಒಣಗಿದ ಪ್ರದೇಶ ತರ, చుట్టూ కూడా ఎండిపోయినటువంటి ప్రదేశం లాగా ಒಂದು ಊರಿದೆ. అయితే ఒక్క ఊరుంది. ఆ ఊరు ಹೆಸರು బెతన్య ಅಂತ. ఆ గ్రామం పేరు బెతన్య అనేటువంటి ఊరు. ఈ ఎరికో ఇంದ యెరూషలేముకు ಹೋಗೋರು ಎಲ್ಲರ కన్ను ఆ ఊరు కుక్తా ఇತ್ತು. ఈ ఎరికో నుండి యెరూషలేముకు ప్రయాణం చేసి వెళ్లే వారందరి కన్నులు బేతన్య గ్రామం దగ్గరకు వచ్చేసరికి వారి కన్నులన్నీ కూడా చాలా ఆ పట్టణం మీదే ఉండే, బేతన్య ప్రాంతం మీద ఉండే. బెతన్యకి ಒಂದು ಹೆಸರಿದೆ, ద సిటీ ఆఫ్ ద విలేజ్ ఆఫ్ ఫిగ్, అంజూರದ ఊరు. ఆ యొక్క పట్టణం పేరు బేతని అనేటువంటి పట్టణం యొక్క ప్రాంతం పేరు ఇంకొక పేరు ఏమిటంటే అంజూరము ఉండేటువంటి అంజూరపు ప్రాంతము అని కూడా పిలుస్తారు. ಈಗ ఆ ఊరు ಸುತ್ತ హసస్రాగిర్తా ఇತ್ತು. ఇప్పుడు ఆ గ్రామము చుట్టూ కూడా, ఆ బేతనియ గ్రామం చుట్టూ కూడా పచ్చదనముతో నింపబడి ఉంది. ಯಾರೇ ಇಲ್ಲಿಂದ ಎರಿಕೋ ಇಂದ ಯೆರೂಷಲೇಮ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಿದ್ದು ಎಲ್ಲರೂ ಬಂದು ಬೆತನ್ಯದಲ್ಲಿ 1-2 ದಿನ ఆరామగి కూలాగి సమయం. ఎరికో నుండి యెరూషలేముకు ప్రయాణం చేసి వెళ్ళేటువంటి వారు బేతనియ దగ్గరికి వచ్చేసరికి అక్కడికి ఆగిపోయి చాలా విశ్రాంతి పొందుకొని సమాధానంతో వాళ్ళు తిరిగి అక్కడికి యెరూషలేం వెళ్ళేవారు. ఎన్నె మರದ ఎక్కడ చూసినా ఒలివ చెట్లు. ముఖ్య ఆదాయ ఏంటంటే అగ్రికల్చర్ వాజ్ ది మెయిన్ సోర్స్ ఆఫ్. ఆ బేతని ప్రాంతం యొక్క ముఖ్యమైనటువంటి వ్యవహారము, ఉద్యోగం ఏమిటంటే అక్కడున్న వాళ్ళు వ్యవసాయం చేసి
బ్రతికేటువంటి వాళ్ళు. ಈಗ ಊರೊಳಗೆ ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ ಪಾಸ್ಟರ್ ಅಂತ ఇప్పుడు ಕೇಳಿದ್ರೆ ఊర్లో ఎంతమంది ఉన్నారయ్యా బేతనీలో అంటే 500 ಜನ ಅಷ್ಟೇ ಆ ಟೈಮಲ್ಲಿ ಇದ್ದಿದ್ದು. ఆ రోజులో ఉన్నటువంటిది మనం చూసినట్లయితే 700 నుండి 500 700 ಒಳಗೆ ಅಂತ ಎಷ್ಟು ಹೇಳ್ತಾರೆ? 500 నుండి 700 మంది మాత్రమే ఉండ్రి ఆ రోజు. ಸತ್ಯವೇದ ಗ್ರಂಥದಲ್ಲಿ ಯೇಸು ತನ್ನ ಪ್ರಿಯ ಮಿತ್ರನಾದಂತ ಲಾಸರನ ಮನೆ, ಮಾರ್ತಳು ಮರಿಯಳ ಮನೆ, ಅಲ್ಲಿ ಅನೇಕ ಸಂದರ್ಶನಗಳನ್ನ ಯೇಸು ಅಲ್ಲಿದ್ದದನ್ನ ಸತ್ಯವೇದ ನಮಗೆ ತೋರಿಸ್ತಾರೆ. యేసు ప్రభువారు అనేక సార్లు ఎరికో నుండి యెరూషలేం వెళ్ళే టైంలో బేతనీయలో ఉన్నటువంటి లాజరు, మార్తా మరియ వారి ఇంటిలో బస చేసినట్టుగా, నివాసం ఉన్నట్టుగా మనకు అనేక సార్లు వాక్య భాగంలో కనిపిస్తది. ಅಲ್ಲಿ ಯೇಸುವಿನ ಆಪ್ತ ಮಿತ್ರ ಒಬ್ಬ ಇದ್ದ. అక్కడ యేసు ప్రభువారికి చాలా సన్నిహితుడైన స్నేహితుడు ఉండే. ಆತನ ಹೆಸರು ಲಾಸರನು. అతని పేరు లాజరు. ಹೇಳಿ ನೋಡೋಣ, ಲಾಸರನು. అందరూ చెప్పండి లాజరు. ಲಾಸರನು ಅಂದ್ರೆ లాజరు అనగా ಚಿಕ್ಕ ಮನುಷ್ಯ, చిన్న మనిషి. ಸತ್ಯವೇದ ಗ್ರಂಥದಲ್ಲಿ ఆ బైబిల్ గ్రంథంలో ಲಾಸರನು ಇಂಥದನ್ನ ಮಾತನಾಡ್ದ ಅಂತ ಎಲ್ಲೂ ಬರೆದಿಲ್ಲ. లాజరు ఇలాంటి మాట మాట్లాడాడు అని ఎక్కడ కూడా రాయలేదు. ಅವ್ರ ಅಕ್ಕ ಮಾತಾಡೋಳೆ, వాళ్ళ అక్క మాట్లాడింది. ರಂಗ ಎಕ್ಕಡಪ್ಪ Wonderful. ಅವ್ರ ಅಕ್ಕ ಮಾತಾಡೋಳೆ, వాళ్ళ ಅಕ್ಕಂದಿರಿಬ್ರು ಮಾತಾడాರೆ. ಅವರ ಇద్దరు సహోదరులు కూడా మాట్లాడారు. అక్క చెల్లి ఇద్దరు కూడా, మార్తా మరి ఇద్దరు ఉన్నారు కదా లాజరు, వాళ్ళిద్దరు మాట్లాడారు. ಇವ್ರ ಕುಟುಂಬಕ್ಕೆ ತುಂಬಾ ಬ್ಯಾಕ್ ಗ್ರೌಂಡ್ ಹಿನ್ನೆಲೆ ಯಾರು ಅಂದ್ರೆ ಲಾಜರ್. ఈ కుటుంబానికి చాలా బ్యాక్ గ్రౌండ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే లాజరు. ಈಗ ಇವರೆಲ್ಲರಿಗೂ ತಿಳಿದ ಹಾಗೆ వీళ్ళందరికీ తెలిసినట్టుగా ಇವರು ಬೆತನ್ಯದಲ್ಲಿದ್ರು. వీరు ఒకే ಬೇತನಿಯ ప్రాంతంలో ఉన్నారు. ಈಗ ಯೇಸು ಬದುಕಿದ 33.5 ವರ್ಷ, ಅದರಲ್ಲಿ 3.5 ವರ್ಷಗಳ ಸೇವೆಯಲ್ಲಿ యేసు ప్రభు వారు జీవించినటువంటి 33.5 సంవత్సరములో భూమి మీద, అందులో 3.5 సంవత్సరము సత్యవేద గ్రంథ ಹೇಳ್ತದೆ, బైబిల్ చెప్తుంది, బుక్స్ ಅಲ್ಲಿ మత్తయి, మార్క, లూక, యోహానದಲ್ಲಿ, సువార్త పత్రికల్లో, సువార్త భాగాల్లో, మత్తయి, మార్కు, లూక, యోహాను భాగాల్లో 37 అద్భుతಗಳನ್ನ ಯೇಸು ಸ್ವಾಮಿ ಮಾಡಿದರು. యేసు ప్రభు వారు బేతనియ ప్రాంతంలో యేసు గలిలయ, యేసు బతికిದ 3.5 యేసు ప్రభు బ్రతికి ఉండగానే ఆయన ఈ 4 సువార్తలు చూస్తే 37 అద్భుతాలు చేసినట్టుగా మనం చూస్తాం. ಯೋಹಾನನ ಹೇಳ್ತಾನೆ, ಅನೇಕ ಬರೆಯಲ್ಪಟ್ಟಿಲ್ಲ, ಪುಸ್ತಕಗಳು ಸಾಕಾಗಲ್ಲ, ಅನೇಕ ಮಾಡಿದ್ರು, ಆದ್ರೆ ಗಾಸ್ಪಲ್ ಬುಕ್ ಅಲ್ಲಿ 37 ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. యోహాన్ అంటాడు, ఆయన చేసిన అద్భుతాలు రాయాలంటే ఆకాశం అంత పుస్తకమే సరిపోదని చెప్తూ, అయితే మనం గమనించినట్లయితే క్షుణ్ణంగా 37 అద్భుతాలు చూస్తాం. యేసు అనేకರನ್ನ ಗುಣಪಡಿಸಿದ್ರು. యేసు ప్రభు అనేకులు స్వస్థపరిచారు. డెలివర్డ్ ఫ్రమ్ ద ఈవిల్ స్పిరిట్, దురాత్మల నుండి విడుదల చేశాడు. సూపర్ న్యాచురల్ ప్రొవిజన్స్ యేసు కొట్టారు. ఆయన మరి అలౌకికంగా అనేకులు కొరతలను తీర్చేశాడు. ಅದು ಮಾತ್ರ ಅಲ್ಲದೆ ಪ್ರಕೃತಿಯ ಮೇಲೆ ತನಗಿರುವಂತ ಶಕ್ತಿ ನಿಯಂತ್ರಣ, అంతేకాదు ఆయన ప్రకృతి మీద, సృష్టి మీద తన యొక్క శక్తిని ఆయన రుజువుపరిచాడు. ಜನರನ್ನ ಸತ್ತವರನ್ನ ಜೀವಂತವಾಗಿ యేసు బతికిದಾಗ ఎప్పిసదను. 3 వ్యక్తులను, చనిపోయినటువంటి శవాలుగా ఉన్న వారిని దేవుడు సజీవులుగా లేపాడు. ಹೀಗೆ ಅನೇಕ ಅದ್ಭುತಗಳನ್ನು యేసు ಮಾಡಿದ. ఇలాగున అనేక అద్భుతాలను యేసు ప్రభు చేశాడు. సత్యవేద గ్రంథ ಹೇಳುತ್ತೆ, ಅಪೊಸ್ತಲರ 10:38ನೇ ವಚನದಲ್ಲಿ, బైబిల్ గ్రంథం చెప్తుంది, అపోస్తల 10వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 10:38లో, ತಂದೆಯಾದ ದೇವರು ನಜರೇತಿನ ಯೇಸುವನ್ನ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನಿಂದಲೂ ಶಕ್ತಿಯಿಂದಲೂ ಅಭಿಷೇಕಿಸಿದನು. ಹಾಗಾಗಿ ಆತನು ಒಳ್ಳೆಯದನ್ನ ಮಾಡುತ್ತಾ ದುಷ್ಟ ఆత్మಗಳಿಂದ ప్రేరితವಾದವರನ್ನ ಬಿಡಿಸುತ್ತಾ యేసు సంచాರ ಮಾಡಿದನಂತೆ. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత అనగా సాతాను చే పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఎవ్రీబడి వాస్ హ్యాపీ విత్ వాట్ జీసస్ వాస్ డూయింగ్. యేసు ప్రభువారు చేసిన కార్యాలను బట్టి అనేకులు సంతోషించేవారు కాదు. అద్భుత ನೋಡಿ సంతోషపడಕ್ಕಿಂತ అద్భుత ನೋಡಿ ಹೊಟ್ಟೆ ಉರ್ಕೊಂಡವರು ಜಾಸ್ತಿ. అద్భుతాలు చూసి, యేసు చేసిన అద్భుతాలు చూసి సంతోషించిన వారి కంటే కడుపు నొప్పితో లేదా అసూయతో మరి కడుపు మంటతో బాధపడినటువంటి వారు చాలా మంది ఉన్నారు. కమలన్న ಹೊಸ కార్ తಗೊಂಡ್ರು ಅಂತ ಒಂದು న్యూస్ ಬಂತು ಅನ್ಕೋ. అయ్యో కమలన్న ఒక కొత్త కారు తీసుకున్నాడని ఏదైనా న్యూస్ వచ్చింది అనుకో, నిజవాగ్ಲೂ ಹೊಟ್ಟೆ ಒಳಗ అయ్యయ్యో ಅಂತ ಉರಿ ಹತ್ತು ಬಿಟ್ಟಿರ್ತದೆ. కొంతమంది నిజంగా అయ్యయ్యో అని కడుపు మంట. ಜನರು ಹೊರಗಡೆ లకలకాన్ నగాడుతా ఇద్దరు, బయట చూడడానికి ప్రజలు బాగా నవ్వుతూ ఉంటారు, ಒಳಗಡೆ పకపకాన్ దూరితా ఇರ್ತದೆ, లోపల మాత్రం బగబగా అని మంట మండుతూ ఉంటది. వీళ్ళు ఎలా కొనుక్కున్నారబ్బా అని ಯೇಸುವನ್ನ ನೋಡಿ ಉರಿಗೊಂಡು ಸುಳ್ಳೇಳಿ ಸುಳ್ಳು ಪ್ರವಾದಿ, ಇವನ್ ಸರಿ ಇಲ್ಲ, ಇವನ್ ಹಂಗ ಮಾಡ್ದ ಹಿಂಗ ಮಾಡ್ದ, ಇವನ್ ಸೇರಿಸಬಾರ್ದು, ನಮ್ಮ ಜನರನ್ನ ಮನಸ್ಥಿತಿ ಹಾಳು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಹಾಗೆ ಹೀಗೆ ಅಂತ ಇಲ್ಲಬಾರ್ದಲ್ಲೆಲ್ಲ ಹೇಳಿ ಯೇಸುವನ್ನ ಊರಿಂದ ಹೊರಗೋಡಿಸಿದ್ರು ಯೆಹೂದ್ಯರು. యేసు ప్రభు మీద ఈ రీతిగా అసూయ చెంది యేసు ప్రభు వారు అబద్ధ ప్రవక్తి
నాస్తికుడు, దురాత్మ పట్టినవాడు, అపవిత్రాత్మలు పట్టినవాడు అని అన్ని ఏదేదో చెడు బోధలని చేస్తున్నాడని ఆయన మీద లేనిపోని మాటలన్నీ చెప్తూ నిందలు అవమానాలు పరుస్తూ ఆయన్ని కొన్ని గ్రామాల్లోనికి ప్రవేశించకుండా చేసేశారు. ಎಷ್ಟು ನನಗೆ ನಿದ್ದೆ ಬರ್ತಾಯಿತ್ತು ಆಮೇಲೆ ಹೇಳು. ఎవరెవరికి నిద్ర వస్తూ ఉందో ఒకసారి ఆమె ఏం చెప్తారా? ఓ నిద్ర వచ్చిందా? వినాల మాట, చెవులు ఈడే పెట్టాలా. నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా చెప్తామా? ఎవరు లేరు, హుషారున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గమనిస్త్రీ నన్నన్న, వినండి, బాగా గమనిస్త్రీ నన్నన్న, బాగా వినండి. ಈಗ ಒಂದು ದಿವಸ, ఈ ఒక్క రోజు యేసు ఊరు ಬಿಟ್ಟು ಈಚೆಗಿದ್ದಾರೆ. ఒకానొక రోజున ఆయన ఆ ప్రాంతాన్ని వదిలి, ఆ ఊరిని వదిలిపెట్టి బేతనీ నుండి దూరం ఉన్నారు. ಯೋರ್ದಾನ್ ಹೊಳೆಯ ಆಚೆಯಲ್ಲಿದ್ದಾರೆ. యొర్దాను నది అవతల ఉన్నాడు. ఎరికో పట్టణದಿಂದ దూర ఇದ್ದಾರೆ. ఎరికో ప్రాంతం నుండి దూరముగా నిలబడ్డాడు. ದಿಢೀರಂತ అకస్మాత్తుగా యేసుకు ಒಂದು ನ್ಯೂಸ್ ಬರ್ತಾ ಇತ್ತು. హఠాత్తుగా యేసు ప్రభుకు ఒక వర్తమానం. ಬಹಳ ಹತ್ತಿರ ಪ್ರಿಯ ಮಿತ್ರನಾದಂತ ಲಾಜರನಿಗೆ ಮೈಕ್ ಸರಿ ಇಲ್ಲ, ವ್ಯಾಧಿ. యేసయ్యా, నీకు చాలా సన్నిహితమైన, నీవు ప్రేమించినటువంటి నీ యొక్క సహోదరుడైనటువంటి, లేకపోతే నీకు స్నేహితుడుగా ఉన్న నీ మిత్రుడు లాజరు చనిపోయాడు లేదా అస్వస్థతతో ఉన్నాడు. ಅದನ್ನ ಕೇಳಿ ಕೇರ್ ಮಾಡ್ಕೊಂಡಂಗೆ ಕಾಣಲಿಲ್ಲ. యేసు ప్రభువారు ఆ మాట విని, ఆ వర్తమానం విని ఆయన అంత శ్రద్ధ పెట్టలే ఆ మాట మీద. యేసు ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ರು. అయితే యేసయ్య ఒక మాట చెప్పాడు. ಇದು ಅವನನ್ನ ಸಾಯಿಸೋದಕ್ಕೆ ಹಾಳು ಮಾಡಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ, ಇದು ದೇವರ ಮಹಿಮೆಗಾಗಿ ಬಂದಿರೋದು. ఈ రోగము వానిని నాశనము చేయడానికి, లేకపోతే వాణ్ణి ఆ యొక్క ఈ రోగము ఆయన మరణము కొరకు కాదు, కానీ దీని ద్వారా దేవునికి మహిమ కలగవలసి ఉంది, అందుకే ఆ రోగం వచ్చింది అని చెప్పాడు. ಹಂಗೆ ಹೇಳಿದ ತಕ್ಷಣ, అలా చెప్పిన వెంటనే ಇನ್ನೊಂದು ನ್ಯೂಸ್ ಬರ್ತಾ ಐತೆ. ఇంకొక సమాచారం వచ్చింది. లాజర్ టికెట్ తగబుట. అప్పుడేమో అనారోగ్యానికి గురయ్యాడని చెప్పారు, ఇప్పుడైతే చనిపోయాడు. ಈಗ ತಾನು ಏನು ಆಗಲ್ಲ ಅಂತ ಕೇಳ್ದೋ, ఇప్పుడే ఏం జరగదు అని విన్నాం. ಈಗ ತಾನು ಸಭೆ ತುಂಬುತ್ತದೆ, ನಿನ್ನ ವ್ಯಾಧಿ ಗುಣ ಆಗ್ತದೆ, ನಿನಗೆ ಆಶೀರ್ವಾದ ಬರ್ತದೆ, ನಡೀತದೆ ಅಂತ ಹೇಳ್ದೋ. ఇంతవరకు నీకు ఆశీర్వాదం వస్తుంది, స్వస్థత కలుగుతుంది, నీ సంఘము నిండి పొర్లుతుంది అని ఎన్నో ఆశీర్వాదపు మాటలు చెప్పారు మీరు. ಆದರೆ అయితే ಇವನು ಸತ್ತೋದ. ఇప్పుడు లాజరు చనిపోయాడు. తక్షణ ಎಲ್ಲ యేసు ముఖ ನೋಡ್ತಾರೆ. త్వరితముగా అందరూ కూడా యేసే ముఖాన్ని చూస్తున్నారు. ಯಾಕಂದ್ರೆ ఎందుకంటే యేసు ಏನಾದ್ರೂ ಬೆತನ್ಯಕ್ಕೆ ಹೋದ್ರೆ, యేసయ్య ఏమైనా ఒకవేళ బేతనీకి వెళితే యేసువನ್ನ కళ్ళు ಹೊಡೆದು సాయిస్ತೀವಿ ಅಂತ ఓಡ್ತಾರೆ. యేసు ప్రభువారిని రాళ్ళు రువి చంపాలని ప్లాన్ చేసుకున్నారు యూదులు. ಎಲ್ಲ ముఖ ನೋಡ್ತಾರೆ. అందరూ ఒకరి ముఖం ఒకరు చూస్తున్నారు. సత్యಕ್ಕೆ ಹೋಗಬಾರದು ಅಂದ್ರು. యేసు ప్రభువారు ఇప్పుడు, యేసు ప్రభువారు అన్నమాట, ఇప్పుడు సత్యానికి మనం అక్కడ వెళ్ళేది లేదు అని చెప్పాడు. ನನ್ನ ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳು, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಇಕ್ಕಟ್ಟು, ಹಿಂಸೆ, ಹೋರಾಟ, ಅನಾನುಕೂಲಗಳೊಳಗೆ ನೀನು ಸಿಕ್ಕಾಕೊಂಡಾಗ, ದಿಢೀರಂತ ಅದ್ಭುತ ನಡೀತಾ ಇದ್ದಾಗ ನಿನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗಿರ್ತೀಯೋ, నీవు నీ జీవితంలో ఏదో ఒక పరిస్థితిలో నువ్వు చిక్కుకున్నప్పుడు, నీకు సహాయం ఎక్కడి నుండి లేనప్పుడు నీ పరిస్థితి ఏంటి, దిಢీర్గా నీ పరిస్థితి ఏంటప్పుడు ದೇವರು ಏನೋ ನಿನ್ನ ಲೈಫ್. ಈಗ ನೋಡಿ, ಇಲ್ಲಿ ನಿಮ್ಮ ಪಾಸ್టర్ 14 ವರ್ಷದಿಂದ ಪ್ರಸಂಗ ಮಾಡ್ತಾರೆ. చూడండి, మీ పాస్ట్ గారు గడిచిన 14 సంవత్సరాల నుండి బాలరాజయ్య గారు ప్రసంగిస్తూనే ఉన్నారు. ಯಾಕೆ ವರ್ಷ ಅಕ್ಟೋಬರ್ 7, 8, 9 ಗೆಸ್ಟ್ ಸ್ಪೀಕರ್ ನ ಕರೆಸಿ ಪ್ರಸಂಗ ఎందుకు ప్రతి సంవత్సరము అక్టోబర్ 7, 8, 9 తేదీల్లో ముఖ్య ప్రసంగికులను పిలిచి మాట్లాడిస్తారు? ಏನೋ ಸ್ಪೆಷಲ್ ಆಗಿರ್ಲಿ ಅಂತ, ఏదో ఒక క్రొత్త ధనముగా ఒక నూతనమైన కార్యము జరగని అని. రైటా ఇల్వా? అవునా లేదా? యేసు ನಿನ್ನ ಲೈಫಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡಬೇಕು ಅಂದ್ರೆ, ಅಪ್ಪ ನನಗೆ ಹೊಟ್ಟೆ ಹಸಿತದೆ, ನನಗೆ ಊಟ ಕೊಡು ಅಂದ್ರೆ ಬರೀ ಒಂದು ಮೀಲ್ಸ್ ಕೊಟ್ಬಿಟ್ಟು ಸುಮ್ಮನೆ ಆಗ್ಬಿಟ್ರೆ ದೇವರು ಅಂತ ಹೇಳ್ತೀರಾ? అలాగైతే ప్రభువా, మరి నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఒక పూట భోజనం ఇచ్చేస్తే సరిపోతుందంటే, దేవుడు మీకు ఒక పూట భోజనం ఇచ్చేస్తే సరిపోతుందా మీకు? ಯಾವುದೋ ಒಂದು ತಲೆನೋವು ಬತ್ತು, ಆ ತಲೆನೋವು ಹೋದ್ರೆ ಸಾಕು ಅಂದ್ಬಿಟ್ಟು ತಲೆನೋವೆಲ್ಲ ಹೋಗ್ಬಿಟ್ಟು ನೀನು ಚೆಂಬಿಡ್ಕ ಕೂತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಸಮಾಧಾನವಾಗಿರ್ತೀಯ? నీకు నీ తలనొప్పి ఉన్నప్పుడు, ఆ తలనొప్పి నుండి స్వస్థత పొందుకున్నప్పుడు కేవలం ఆ స్వస్థతను పట్టుకొని నువ్వు ఊరికనే ఉండిపోతావా? దేవుడు ಅಂದ್ರೆ ಯಾರು ಮಾಡದೇ ఇరోదేనాದ್ರೂ ಮಾಡೋనే దేవుడు. అంటే ఎవరు చేయలేనటువంటి కార్యాలు చేసే ఆయనే దేవుడుగా ఉంటాడు. బెట్టాత్కంబా ಅಂತ, ఓ కొండ ఎక్కిరా అని చెప్తూ, నేను కాళ్ళు నొవ్వు ఫస్టే, నీకు మొదటిగానే నీకు కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. ಅಂದ್ರೆ బెట్టాత్కంబా ಅಂದ್ರೆ కాలు తిరిగా మ్యాకింద ఎత్తుక బరಬೇಕು ಅಷ್ಟೇ. నీవు ఆ కాళ్ళ నొప్పులతో కొండ
ఎక్కినప్పుడు దిగేటప్పుడు నీ 2 కాళ్ళు జేబులోనో లేదా చేతిలో పెట్టుకొని రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ಬಾಡಿಲಿ ರಕ್ತ ಇಲ್ಲ ಅವಿ ಅಂತಿದ್ದೀಯ, నీకే దేహంలో రక్తము లేదు, ఇలాగ నువ్వు ఉంటావు చేతులు కాళ్ళు వేసుకొని. ಕೈ ಕುಯ್ಕೋ ಕಾಲು ಕುಯ್ಕೋ ಮೊಕ ಕುಯ್ಕೋ ಅಂತ ಅನ್ನೋನೆಲ್ಲ ದೇವ್ರೆ. నీ దగ్గరికి వెళ్ళి నీ దగ్గరకు వచ్చి నీ చేయి కోసుకో కాలు కోసుకో తల కోసుకునేటువంటి వాళ్ళందరూ కూడా దేవుళ్ళు అయిపోతారా? ಕರೆಕ್ಟಾ? ಹೌದು, ಕರೆಕ್ಟಾ? ನಿನಗೆ ಒಟ್ಟಿಗಿಟ್ಟಿಲ್ಲ, ನನಗೆ 5 ನಾಟಿ ಕೋಳಿ ಕೊಡು, 5 ಏನದು 150 ನಿಂಬೆಹಣ್ಣು ಕೊಡು, ಸಕ್ಕರೆ ಕೊಡು, ಗೋಧಿ ಕೊಡು, ನಾನು ದೇವ್ರ ಅವನು. నీకే తినడానికి సరిగ్గా ఆహారం ఉండదు, ఒక పూట గడపడం కష్టం ఉంటది. అక్కడికి వెళ్తే 5 కోడిలు ఇవ్వాలి, 5 నాటుకోడిలు ఇవ్వాలి, 5 నిమ్మకాయలు ఇవ్వాలి, టమోటోలు ఇవ్వాలని అడిగితే దేవుళ్ళ వాళ్ళు. ఇడి కొడు నాయి కొడు ఎగడను బిడ్డిಲ್ಲ అందిను బిడ్డిಲ್ಲ. చూడండి, కుక్కలు ఇవ్వండి, నక్కలు ఇవ్వండి, ఇంకా పందికొక్కలు కూడా వదిలిపెట్టరు, అవి కూడా తీసుకురండి అంటారేమో. నినಗಾಗಿ ಯಾರು రక్త కొట్టనో అవనే దేవుడు. నీ కొరకు ఎవరైతే రక్తము కార్చారో ఆయనే నిజమైన దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లు. నినಗಾಗಿ ಯಾರು ಬೆಟ್ಟ ಹತ್ತನೋ అవనే దేవుడు. నీ కొరకు ఎవరైతే పర్వతమును ఎక్కి దిగుతాడో ఆయనే దేవుడు. ನೀನು ಐಶ್ವರ್ಯವಂತನಾಗಿರಬೇಕು ಅಂತ ನಿನಗಾಗಿ ಬಡವನಾದನಲ್ಲ, ಅವನೇ ದೇವರು. నీవు ఐశ్వర్యవంతుడు కావాలని నీ కొరకు ఆయన దరిద్రుడుగా అయ్యాడు కదా, ఆయనే నిజమైన దేవుడు. ನಿನಗೆ ಶುಗರ್ ಬಿಪಿ ಸಾಯಬಾರದು ಅಂತ ರಕ್ತ ವ್ಯಾಧಿಯನ್ನ ತನ್ನ ಎಲ್ಲ ರಕ್ತವನ್ನ ಸುರಿಸಿ ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಸತ್ತನಲ್ಲ, he is the real God and his name is Jesus. నీకు ఏ యొక్క షుగర్ కాయల, డయాబెటిక్, ఆర్థరైటిస్, ఏ బీపీ కాయల రాకూడదని నీ రోగాలన్నీ ఆయన మీద వేసుకొని తన ఆఖరి రక్తపు బొట్టు నీ కొరకు సిలువలో కార్చి మరణించి తిరిగి లేచాడు కదా, ఆయన నిజమైన దేవుడు. గ్లోరీ. ನಾನು ಸ್ವಲ್ಪ ತಿಂಗಳ ಮುಂಚೆ TV9 ಅಲ್ಲಿ ಒಂದು ನ್ಯೂಸ್ ನೋಡಿದೆ. కొన్ని నెలల క్రితము TV9 ఛానల్లో ఒక న్యూస్ చూసా. ಯಾವ್ದೋ ಒಬ್ಬ ಅಮ್ಮ ಗಂಡನ ಜೊತೆ ಜಗಳ ಆಡ್ಕ ಬಂದ್ಬಿಟ್ಟಾಳೆ. ఎవరో ఒక ఆమె తెలీదు స్త్రీ భర్తతో పోట్లాడుకొని బయటకు వచ్చేసింది. ఆ కథ కేಳಬೇಕಾದ್ರೆ ಅಲ್ಲಿ ಬಿಟ್ಬಿಡ್ತಾರೆ ಎಲ್ಲ. ఇలాంటి కథలు వినాలంటే నోరు తెరుచుకొని వింటారు. వాక్య ಕೇಳಬೇಕಾದ್ರೆ వాక్యం వినాలంటే ఏదో పోగొట్టుకున్నట్టు. ఆಯ್ತು, ಇದು నిజ ಕೇಳ್ರಿ. నిజంగా జరిగింది వినండి. గంటన జೊತೆ జಗಳ ఆಡ್ಕೊಂಡು పూజారి ఆమె తన భర్తతో గొడవ పడి బయటకు వచ్చేసి పూజారి తగ్గ ಬಂದ್ಬಿಟ್ಟು పూజారి దగ్గరకు వచ్చి, ನನ್ನ ಗಂಡನ್ಗೂ ಸೆಟ್ಟೆ ಆಯ್ತಾ ಇಲ್ಲ, ಏನ್ ಮಾಡೋದು? అయ్యా స్వామి గారు, పూజారి గారు, నాకు నా భర్తకు అస్సలు కుదరడం లేదయ్యా, పొత్తు కుదరడం లేదయ్యా అని చెప్పింది. ಯೋಚನೆ ಮಾಡ್ದ. పూజారి ఏదో యోచించాడు. ನೋಡಕ್ಕೂ ಚೆನ್ನಾಗವಳು ಇವಳು, చూడ్డానికి బాగుంది ఈమె, కత్తి ಮೇಲೆ చైను, కై ಮೇಲೆ బడే ಎಲ್ಲ, చేతిలో బంగారు గాజులు, గొంతులో బంగారు చైన్ కూడా ఉంది. అవును ಹೇಳ್ದ. ఆ పూజారి అంటాడు, స్వామి చెప్తున్నాడు, ನಿನ್ గంటను బిట్ಬಿಟ್ಟು ನನ್ನ హತ್ರ ಬಂದ್ಬಿಡು, ನಮ್ಮಿಬ್ರು సెట్ ಆಗ್ಬಿಡೋದು. నీ భర్తను వదిలిపెట్టి నా దగ్గరకు వచ్చేయమని స్వామి చెప్తున్నాడు, వచ్చి మనం సెట్ అయిపోదామని అన్నాడంట. ఎంత స్వామి నిన్ను మనే ಹಾಳು ಮಾಡಬೇಕು ಅಂತ ಯೋಚನೆ ಮಾಡಿ. ఎలాంటి స్వామి? నీ యొక్క జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి వచ్చేటువంటి స్వామి. జీవ కొట్టాದ್ರೂ నిన్ను మనే ఉద్ధార ಮಾಡಬೇಕು ಅಂತಿರೋದು ಒಂದೇ ದೇವರು, ಆತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು మాత్రమే దేవుడైతే నీ కొరకు, నీ కుటుంబము కట్టడము కొరకు తన ప్రాణాన్ని కూడా తెగించి రావాలి. ఆయనే నిజమైన దేవుడైతాడు. నేను జూమ్కి నేను కివిలేలా నేతాడ్లి, నీ కివిలో ఏదైనా, నీ చెవిలో ఏదైనా ఉన్ని అల్లే నేతాడ్లి, అక్కడే అల్లాడుతూ ఉన్ని. చైన్ నేను కత్తలే నేతాడ్లి, నీ గొంతులో ఆ చైన్ అలాగనే అల్లాడుతూ ఉన్ని. అప్ప నిమ్మవ్వన ఆస్తి ಎಲ್ಲ ನೀನೇ మడిక సాయి. మీ అవ్వ, మీ తాతల ఆస్తి అంతా నువ్వే పెట్టుకొని అట్లాగనే అనుభవించు. యేసువిಗೆ కొట్టు నోడు, నీ హృదయాన్ని మాత్రము యేసుకు ఇచ్చి చూడు. ఆత్మ ಕೆಲವೊಂದ್ಸರಿ ಲೇಟ್ ಮಾಡಿದಾಗ స్తోత్ర ದೇವರೇ అన్ಬೇಕು. ఆయన కొన్నిసార్లు నిదానం చేసినప్పుడు, కొన్ని కార్యాలు తడువు చేసినప్పుడు దేవానికి స్తోత్రం అని చెప్పు. 2020 ದೇವರು ನನಗೆ ಒಂದು కారు కొట్టరు అన్న. 2020 సంవత్సరంలో దేవుడు నాకు కారు ఇచ్చాడు. అది నా మొదలనే కారు, అది నా మొదటి కారు. ఆ కారుకి ನಾನು కొట్టేది 400 రూపాయలు ಅಷ್ಟೇ. ఆ కారుకు నేను ఇచ్చినటువంటి డబ్బు 400 అంతే. ఫుల్ పేమెంట్ ನನ್ನ ಹೆಂಡತಿ ಕಡೆಯಿಂದ ದೇವರು పూర్తి పేమెంట్ అన్నగారి భార్య, పాస్టర్ గారి భార్య దగ్గర నుండి వచ్చింది. ಅವ್ರ ಅಕ್ಕನ ಕಡೆಯಿಂದ ಹೊಟ್ಟೆ ಉರಿ ನಾಮೇನರ್ರಿ వాళ్ళ అక్క దగ్గర నుండి వచ్చింది ఆ పేమెంట్. ಆಯ್ತಾ? ಸ್ವಲ್ಪ ದಿನಗಳ ಮುಂಚೆ ಅದೇ ತರದ ಇನ್ನೊಂದು ಕಾರ್ ನೋಡು. కొన్ని రోజుల తర్వాత అలాంటిది ఇంకొక కారు నేను చూశాను. ನಾನ್ ತಗೊಳ್ಳುವಾಗ ಬೋಳ ಬೋಳಾಗಿತ್ತು, ಏನಿಲ್ಲ ಕಾರಲ್ಲಿ. నేను తీసుకుంటున్నప్పుడు బోడిగా ఉంది కారులో, ఏమీ లేవు సామాన్లు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ ಮಾಡಬೇಕಂದ್ರೆ ನನ್ನ ಜೇಬಿನ ಖರ್ಚು ಮಾಡಿ ఎక్స్ట్రా ఫిట్టింగ్ నేను సామాన్లు దానికి పోయాలంటే నేను నా జేబులో నుండి ఇవ్వాలా. ಆದ್ರೆ ಈಗ ಬರೋ ಕಾರ್ ಎಲ್ಲ, అయితే ఇప్పుడు వచ్చే కార్లన్నీ ಎಲ್ಲ ಎಕ್ಸ್ಟ್ರಾ ಫಿಟ್ಟಿಂಗ್ ಮಾಡಿ ಕೊಡ್ತಾವನೆ, అన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేసి ఇస్తాడు. ನಾನು ಯೋಚನೆ ಮಾಡಿದೆ, ಸ್ವಲ್ಪ ಲೇಟ್ ಆಗಿ ತಗೊಂಡಿದ್ರೆ ಪರವಾಗಿರುತ್ತೆ. నేను ఆలోచన చేశాను, కొంచెం నిదానంగా తీసుకుని
అంటే బాగుండు కదా. ಸಾರಿ ನಿನ್ ಲೈಫ್ ಅಲ್ಲಿ ದಿಢೀರ್ ಅಂತ ಏನು ನಡೀತಾ ಇದ್ದಾಗ ಖುಷಿ ಪಡು. కొన్నిసార్లు నీ లైఫ్ లో దిಢీరని ఏమి కూడా సంభవించలేదు, జరగలేదు అన్నప్పుడు ఖుషిగా ಈಗ ಲಾಜರನು ಸತ್ತು 4 ದಿವಸ ఇప్పుడు లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది. ಒಂದು ದಿನ ಅಕ್ಕಂದಿರು ನೋಡಿದ್ರು ಯೇಸು ಬರ್ತಾನೆ ಅಂತ. ఒక రోజు ఎదురు చూశారు అక్కల ఇద్దరు కూడా యేసయ్య వస్తాడు అని. 2ನೇ ದಿನ ಆಯ್ತು ಬರ್ಲಿಲ್ಲ. రెండో రోజు అయింది రాలా. 3ನೇ ದಿನ ಆಯ್ತು ಬರ್ಲಿಲ್ಲ. మూడో రోజు అయింది రాలేదు. ಆದ್ರೆ ಈ 3 ದಿನದಲ್ಲಿ అయితే ఈ 3 రోజుల్లో ಯೇಸು ಏನೋ ಒಂದು ವಿಷಯಕ್ಕಾಗಿ ಕಾಯ್ತಾ ಇದ್ರು. యేసయ్య ఏదో ఒక విషయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ಯಾತಕ್ಕೆ ಕಾಯ್ತಾ ಇದ್ರು ಅಂದ್ರೆ ఎందు కొరకు ఎదురు చూస్తున్నాడంటే ಊರಲ್ಲಿ ఆ ఊర్లో ಯೇಸುವನ್ನ యేసు ప్రభుని సువార్తను ವಿರೋಧಿಸಿದವರು, అక్కడ విరోధించినటువంటి యేసు సుಳ್ಳು ప్రవాది అందವರು, యేసు ప్రభుని అబద్ధ ప్రవక్త అన్నటువంటి వారు, యేసు ಎಲ್ಲ ನಾಟಕ ಮಾಡ್ತಾನೆ అందವರು, యేసయ్య నాటకాలు చేసేటువంటి ఆయన అని అన్నవాళ్ళు, మస్సయ్యనే అల్ల అందವರು, యేసయ్య మెస్సయ్యనే కాదు అని అన్నవాళ్ళు, యహూద్యರಲ್ಲಿ ಕೆಲವರು, యూదులలో కొంతమంది ಎಲ್ಲ ಬಂದು అందరూ ముందుకొచ్చి 3 ದಿವಸದೊಳಗೆ 3 రోజుల్లోపు ಲಾಜರನ ಮನೆಗೆ ಬಂದು ಕೂತಾರೆ. లాజరు ఇంటి దగ్గరకు వచ్చి ఇంటిలోకి వచ్చి కూర్చున్నారు. ಮನೆಗೆ ಬಂದು ಕೂತವರು ఇంటికి వచ్చి కూర్చున్న వాళ్ళు ఎద్దొಯ್ತೀನಿ అంದ್ರು. ఇంకేం మేము వెళ్ళిపోతాము బయటికి అన్నారు. సరే ನಾನು ಹೋಗಿದ್ ಬರ್ಲಾ ಅಂದ್ರು. సరే నేను పోయి రానా అని చెప్పారు. ಅಂತ ಇವ್ರಿಗೊಂದು ನ್ಯೂಸ್ ಬರ್ತೈತೆ. ఇప్పుడు అకస్మాత్తుగా దిಢీరని ఒక సమాచారము, నిన్న మನೆಗೆ ಬರ್ತಾ ಇದಾರಂತೆ, యేసయ్య రేపు నీ ఇంటికి రాబోతున్నాడంట. ಅವರೆಲ್ಲ ಕೂತ್ಕೊಂಡ್ರು. బయటికి పోయి వస్తాము అని చెప్పిన వాళ్ళు మరలా కూర్చున్నారు. ಯಹೂದ್ಯರು ಇನ್ನೊಂದಷ್ಟು ಗುಂಪು ಸೇರಿಸಿದ್ರು. ಅಲ್ಲಿರೋನ್ ಬಾ, ಇಲ್ಲಿರೋನ್ ಬಾ, ನಾಳೆ ಅವನ್ ಸೆತ್ತೋಗಿ ಸಮಾಧಿ ಒಳಗೆ ಇಟ್ಟವಿ, ಅವನು ಏನು ಮಾಡಕ್ ಆಗ್ತದೆ ನೋಡೋಣ ಅಂತ ಕೂತಿದ್ರು. ఆ యూదులు మేము వెళ్ళొస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభు వారు వస్తున్నారన్న తక్షణమే తిరిగి వాళ్ళు ఇంటిలోనికి వచ్చి కూర్చున్నారు. మరికొంతమంది యూదుల గుంపును కూడా చేర్చారు అక్కడికి. ನಾವು ಪರಿಸಯರು, ಸದುಕಾಯರು, ಸಭಾ ಅಧಿಪತಿಗಳು ನಾವೆಲ್ಲ ಕಳ್ತವ್ರು, ಇವನು ಇವತ್ತು ಬಂದವನೇ, ನಾವು ಬೈಬಲ್ನ ಹಂಗೆ ರುಬ್ಬಿ ಕುಡಿದವ್ರು ನಾವು. మేము ఆ శాస్త్రులు పరిసయ్యులు యూదులందరూ అంటున్నారు మేము ధర్మశాస్త్రాన్ని లేఖనాలను మొత్తం మేము తాగేసిన వాళ్ళు, జీర్ణించుకున్న వారు, ఈ యేసు ఏంటి మాకు ఇప్పుడు వచ్చి ఈ మాటలను చెప్తున్నాడు అని తన మీద ద్వేషించారు వాళ్ళు. ಇವನು ಏನು ಮಾಡ್ಬಿಡ್ತಾನೆ ನೋಡೋಣ ಅಂತ ಅಲ್ಲೇ ఈ యేసు ఈ రోజు ఏం చేస్తాడో చూద్దామని కూడా నిలబడిపోయారు. గుంపున్న సేర్చి బెతన్యదలు కూతారు. అక్కడ సంఘ పెద్దలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, యూదులందరూ కూడా ఒక పెద్ద గుంపుగా వచ్చి కూర్చున్నారు. యేసు సీదా బందు, యేసు నేరుగా అక్కడికి వచ్చాడు. అక్క తంగి ఇబ్బరును మాట్లాడుతూ ನೋಡಿದ. అక్కడ ఉన్నటువంటి వారి యొక్క మార్తా మరియలు ఇద్దరిని కూడా మాట్లాడాడు. ತಂಗಿ ಇಬ್ರು ಹೇಳಿದ್ನೇ ಹೇಳ್ತಾರೆ. యేసు ప్రభుతో ఆ అక్క చెల్లెలు ఇద్దరు కూడా చెప్పిన మాటే చెప్తున్నారు. ನೀನಿದ್ದಿದ್ರೆ, నువ్వు ఉండుంటే ನನ್ನ ತಮ್ಮ, నా తమ్ముడు ಸಾಯ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ, చనిపోతూ ఉండలేదు. ತಂಗಿ ಹೇಳ್ತಾಳೆ ನೀನಿದ್ದಿದ್ರೆ, చెల్లి చెప్తోంది నువ్వు ఉండుంటే నీ తమ్ముడు సాయితా ఇర్లిಲ್ಲ, చనిపోయేవాడు కాదయ్యా, నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. జొತೆಗಿದ್ದది యహూద్యరెಲ್ಲ, ఈ యూదులందరూ కూడా పక్కన ఉన్న యూదులందరూ కూడా ಈಗ ಬಂದವನಲ್ವಾ, ఇప్పుడు వచ్చాడు కదా, ఏం దబ్బాక్సు ನೋಡೋಣ, ఏం చేస్తాడో చేయని చూద్దామన్నారు. సమాధి బಳಿಯಲ್ಲಿ ನಿಂತು యేసయ్య సమాధి ఎదుట నిలబడి కల్లన్న తಳ್ಳಿಸಿ ಉರುಳಿಸಿ బండను తొలగించమని చెప్పి బండను తొలగించారు. ಮಾತು ಹೇಳಿದ್ದು ಲಾಸರನೇ ಹೊರಗೆ ಬಾ ಅಂದ ಕೂಡಲೇ ಸತ್ತವನು 4ನೇ ದಿವಸ ಹೊರಗಡೆ ಬಂದು ನಿಂತ. ఒక్క మాట సెలవీయగానే లాజరు బయటికి రమ్మని చెప్పగానే చనిపోయి 4 రోజులు ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడు ఇప్పుడు బయటికి సజీవుడిగా వస్తున్నాడు. కొట్టి గట్టిగా చెప్పట్లో ఆమెను చెప్తాం గట్టిగా. ఫస్ట్ ನಾನು ಮೆಸೇಜ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಲಾ? ఫస్ట్ మెసేజ్ ప్రారంభించనా? నేను ಈಗ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇಷ್ಟು ನಿಮಗೆ ಇಂಟ್ರೊಡಕ್ಷನ್ ಕೊಡ್ಕೊಂಡು నేను ఇంతసేపు మీకు పరిచయం ఇచ్చాను, గమనిసిరి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మెసేజ్ స్టార్ట్ అవుతోంది. ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಲಾ? అయ్యో నేను ముఖ ನೋಡಿದ್ರೆ ನಾನು ಮನೆಗೆ ಹೋಗ್ಬೇಕು ಅನ್ನಿಸ್ತೈತೆ. మీరు ఏం చెప్పడం లేదు. రంగ వాక్యం చెప్పాలా? ఇంకా స్టార్ట్ చేయాలి. గుడ్, వెరీ గుడ్. గమనించుకోండి, గమనించండి. ಈಗ యేసు ఇప్పుడు యేసు లాజరును ఎప్పిసిదిన, లాజరుని లేపిన, చనిపోయినటువంటి లాజరు లేపిన విషయము అಲ್ಲಿದ್ದ ಎಲ್ಲ ಯಹೂದ್ಯರು ನೋಡಿ, అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా గమనించి ಹೇಳ್ತದೆ ಅದರಲ್ಲಿ ಕೆಲವರು యేసువನ್ನ ನಂಬೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿ. వాక్యం చెప్తుంది అందులో కొంతమంది యూదులలో కొంతమంది ఆ రోజు నుండి యేసును విశ్వసించడానికి ఆరంభించారు.
వెళ్ళారు. ಇವರು ಬಾಯಿ ಸುಮ್ಮನಿರ್ಲಿಲ್ಲ. వీరి నోరు ఊరికలేదు. ತೀರಂತ ಯೆರೂಸಲೇಮಿಗೆ ಹೋದ್ರು. దిడీరని యెరూషలేముకు వెళ్ళారు. ರಿಟರ್ನ್ ಎಲ್ಲ ಎರಿಕೋ ಪಟ್ಟಣಕ್ಕೆ ಹೋದ್ರು. ఎరికో పట్టణానికి వెళ్ళారు. ತುಂಬಾ ಹಬ್ಬಿಸಿದ್ರು. ಆ ಬೆಥನ್ಯದಲ್ಲಿ ಲಾಸರನಂತ ಒಬ್ಬ ಇದ್ದ, ಅವನು 4 ದಿನ ಆಗಿದ್ದು ಸತ್ತೋಗಿ, ನಾವು ಅದೇ ಊರಲ್ಲಿದ್ದು ಯೇಸು ಬಂದ ಒಂದೇ ಒಂದು ಮಾತಿನಿಂದ ಸಮಾಧಿ ಒಳಗಿದ್ದವನು ಹೊರಗಡೆ ಎದ್ದು ಬಂದ. ಊರೆಲ್ಲ ಯೇಸುವಿನ ಬಗ್ಗೆ ಹಬ್ಬಿಸಿದ್ರು. ఆ యొక్క యూదులలో కొంతమంది విశ్వసించిన వారు లాజరును యేసు ప్రభు లేపినటువంటి విషయాన్ని చూసిన వారు ఎరికోకు, యోర్దానుకు, యెరూషలేముకు అక్కడికక్కడికి గ్రామాలకు వెళ్ళి యేసయ్య ఇన్ని అద్భుతాలు చేశాడని అందరికి చెప్పడానికి ప్రారంభించాడు. ఇక ನಾನು ಅಡನಿಗೂ ಕರ್ನಾಟಕಕ್ಕೂ ಯವನಸ್ಥರಿಗೂ ಒಂದು ಪ್ರವಾದನೆ ಹೇಳ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ. ఒక ప్రవచనం నేను చెప్పనా? ఆదోనికి ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులందరికీ ఒక మాట చెప్పనా? ನಿನ್ನ ಬಗ್ಗೆ, ನಿನ್ನ ಸೇವೆ ಬಗ್ಗೆ ನೀನ್ ಪ್ರಚಾರ ಮಾಡಕ್ಕಿಂತ ನಿನ್ನನ್ನ ವಿರೋಧಿಸ್ತಾ ಕೆಲವರು ನಿನ್ನ ಬಗ್ಗೆ ಊರೆಲ್ಲ ಹೇಳುವಂತ ಸಮಯಗಳು ದೇವರು ಮಾಡ್ತಾರೆ. నీ గురించి, నీ యొక్క సేవ గురించి చెడుగా మాట్లాడిన వారు, మీ గురించి, మీ సేవ గురించి చెడుగా మాట్లాడిన వారు వారే మీ సేవ గురించి అందరికి ప్రకటిస్తారు ఈ ప్రాంతంలో. ಹೇಳಂಗಿಲ್ಲ. ఆమేనని చెప్పు, ఆమేనని చెప్పు, ఆమేనని చెప్పు. ಅವ್ರ ಮನೆಗೆ ಬಂದವ್ರಿಗೆಲ್ಲ ನಿನ್ನ ಮನೆಗೆ ಅಡ್ರೆಸ್ ಅಲ್ಲಿ ಕಳಿಸ್ತಾರೆ ಯೇಸುವಿನ. వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నీ చర్చ్ అడ్రస్, నీ ఇంటి అడ్రస్ ఇచ్చి పంపిస్తారు, అక్కడికి వెళ్ళండి అని. ಚೆನ್ನಾಗಿ ಕಳಿತ ಪರಿಸಾಯರು, ಸದಿಕಾಯರು, ಸಭಾ ಮಂದಿರದ ಅಧ್ಯಕ್ಷರುಗಳು ಇವರು ಎಲ್ಲರಿಗೂ ಹರಡಿತು. ನೀನು ಯಾವ ಯೇಸುವನ್ನ ವಿರೋಧಿಸಿ ಸುಳ್ಳು ಅಂತ ಹೇಳಿದು, ಆ ಯೇಸು ನನ್ನ ಕಣ್ಣು ಮುಂದೆ ಸತ್ತೋದಂತ ಲಾಸರ್ನ ನಾವೇ ಸಮಾಧಿಗೆ ಹಾಕಿದ್ದು, ನಾವೇ ಕಲ್ಲಿಡಿಸಿದ್ದು, ನಾವೇ ಸಮಾಧಿ ಒಳಗೆ ಕಳಿಸಿದ್ದು, ಅವನನ್ನ ಯೇಸು ಜೀವವಾಗಿ ಎಬ್ಬಿಸಿದ್ದು ನಮ್ಮ ಕಣ್ಣಿಂದ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ఆమేన్. అక్కడున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, సంఘ పెద్దలు, యూదులలో కొంతమంది ఆ యేసు ప్రభువారు లాజరును చనిపోయి 4 రోజులైనటువంటి లాజరును ఆయన లేపుతూ ఉన్నది మేము కన్నులారా చూశామని అనేక గ్రామాలకు వెళ్ళి యేసు ప్రభుని విరుద్ధంగా మాట్లాడిన వారే ఇప్పుడు యేసుని గురించి ప్రకటిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ ಮಾಡ್ರಿ ನಿಮ್ಮ ದುಶ್ಮನ್ಗಾಗಿ. మీ శత్రువులను బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ನಾನು ಕೆಲವು 1 ತಿಂಗಳ ಮುಂಚೆ ನಾನು CSI ಸಭೆಗೆ ಹೋಗಿದ್ದೆ. నేను ಒಂದು CSI ಸಭೆಗೆ ಹೋಗಿದ್ದೆ ಬ್ಯಾಂಗ್ಳೂರ್. నేను 3 నెలల క్రితం బెంగళూరులో ఒక CSI సంఘానికి వెళ్ళాను. ಅಲ್ಲಿ ಒಂದು ಅಮ್ಮ ಲಾಸ್ಟ್ ಅಲ್ಲಿ ಬೆಳಿಗ್ಗೆ 9 ಗಂಟೆಯಿಂದ ಮಧ್ಯಾಹ್ನ 3 ಗಂಟೆ ಕರೆಕ್ಟ್ ಆಗಿ 3 ಗಂಟೆ ಗಂಟೆ ಕೂತಿತ್ತು. ఆ చర్చ్ లో, బెంగళూరు CSI చర్చ్ లో ఒక తల్లి గారు, అమ్మా పిల్లలు ఎవరైనా ఏడిస్తే బయటికి తీసుకెళ్ళండి ప్లీజ్, అక్కడే కూర్చోవద్దు, కొంచెం బయటికి తీసుకెళ్ళి మళ్ళీ రండి, తీసుకెళ్ళి మళ్ళా రండి, డిస్టర్బ్ చేయొద్దు. ఆ CSI చర్చ్లో లాస్ట్లో ఒక స్త్రీ, ఒక అమ్మగారు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడ కార్నర్లో ఒక మూలలోనే కూర్చున్నారు. ఆ సిస్టర్ ಹಂಗೆ ಕೂತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಯಾರಿಗೆ ಏನು ಪ್ರೇಯರ್ ಮಾಡಿದ್ರು, ಪ್ರವಾದನೆ ಹೇಳಿದ್ರು, ನೋ ರಿಯಾಕ್ಷನ್. ఆ సిస్టర్ ఆ మూల కూర్చొనింది. ఎవరికి ఏ ప్రార్థన చేసినా, ఏ ప్రవచనం చెప్పినా ఆమె డల్గా కూర్చొనింది ఒక మూలన. కరెక్ట్ ఆಗಿ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತಾಗಿದ ತಕ್ಷಣ ದೇವರು ತೋರಿಸಿ ಆ ಯಮ್ಮನ ಹೆಸರು ಹಿಡಿದು ಕರೆದನು. కొంత సమయమైన తర్వాత ఆమె పేరును పిలిచి దేవుడు ఆమెను ముందుకు రమ్మని పిలిచాడు. సిస్టర్ అన్కంబిటిదే, ఈవెన్ వెరీ బళాంగ్ బిడతా కూర్చొని యాವುದು ಇಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಏನೇನೋ ಹೇಳ್ತಾ ಕೂತ. ఆ సిస్టర్ ఏమనుకునిందంటే, ఈ బ్రదర్, ఈ పాస్టర్ గారు, ఈ ప్రవక్త ఏమేమో చెప్తున్నాడు, ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు, ఏంటో విషయాలు అనుకొని ఆమె ఏదో భ్రమలో ఉంది. ఎప్పుడైతే ఆమె పేరును పిలిచారో, ఆ యమ్మని ಹೆಸರು కరెದು ముందే నిಲ್ಲಿಸಿಬಿಟ್ಟು ఆమె పేరు పిలిచి ముందుకు రమ్మని చెప్పి నిలబెట్టినప్పుడు, నేను ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಇವನು వెరీ బళాంగ్ ಬಿಡ್ತಾವನೆ ಅನ್ಕೊಂಡಿದ್ದೆ ಅಲ್ವಾ ಅಂದ್ರೆ ಹೂ ಅಂತದೆ. ఆమె అంటది, సిస్టర్ పొద్దున్నుంచి నువ్వు నేను ఏదేదో కథలు చెప్తున్నానని అనుకుంటూ అక్కడే కూర్చున్నావు కదా, నిజమా అంటే అవును అంటది ఆయమ్మ. ಆಮೇಲೆ ದೇವರು ಮಾತನಾಡಿದ್ರು, 6-7 ವರ್ಷದಿಂದ ಕೆಲಸ ಸಿಗದೆ ಒಂದು ಪ್ರಮೋಷನ್ ಇಲ್ಲದೆ ಕೂತಿದ್ಯಲ್ವಾ, 2 ತಿಂಗಳ ನಿನಗೆ ಇಂಟರ್ವ್ಯೂ ಬರ್ತದೆ, ಹೋಗ ದೇವರು ಕೆಲಸ ಕೊಡ್ತಾನೆ ಅಂದನು. ఆ స్త్రీతో దేవుడు మాట్లాడిన మాట పాస్టర్ గారి ద్వారా, 7 సంవత్సరాల నుండి ఉద్యోగంలో ఏ ప్రమోషన్ లేకుండా, సరైన ఉద్యోగాలు దొరకకుండా ఉన్నావు, ఇంకా 2 నెలల్లో నీవు చేసే ఉద్యోగంలో దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తాడు, వెళ్ళు, దేవుడు దీవిస్తాడని చెప్పినప్పుడు తిరిగా 1 ತಿಂಗಳು ಅದೇ ಸಭೆಗೆ ಹೋಗಿದ್ದೆ. మరా నేను ఒక నెల తర్వాత నేను అక్కడ అదే సంఘానికి వెళ్ళాను. ಬಂದ್ರು, ಹೌದು ಪಾಸ್ಟರ್, ಆ ಸಿಸ್ಟರ್ ನನಗೆ ಆ 2 ತಿಂಗಳಲ್ಲಿ ಇಂಟರ್ವ್ಯೂ ನಡೀತು, ಎಲ್ಲರಿಗೂ ಕೆಲಸ ಸಿಕ್ಬಿಡ್ತು, ನನಗೆ ಸಿಕ್ಕೇ ಇಲ್ಲ ಅಂತ. 1 నెల తర్వాత నేను ఆ సంఘానికి వెళ్ళాను. ఆ సిస్టర్ అంటది, అవును సార్, నిజమే మీరు చెప్పింది, నేను అందరూ కూడా ఇంటర్వ్యూ చేశారు, ఇంటర్వ్యూ పొందుకుని వారు ఉద్యోగాలు పొందుకొని వెళ్ళారు, నాకేం
ఉద్యోగం దొరకలేదు. ఇంకా ಆಗಸ್ಟ್ ಅಲ್ಲಿ ಹೇಳಿದ್ರು ನನಗೆ ಆತರ. ఆగస్ట్ లో చెప్పారు ఈ రీతిగా. ನಾನು ಹೇಳಿದೆ ಸೆಪ್ಟೆಂಬರ್ 1ಕ್ಕೆ ಹೊಸ ಕೆಲಸದಿಂದ ಹೋಗ್ತೀವಿ, ಹೋಗಮ್ಮ ಯಾಕೆ ಚಿಂತೆ ಮಾಡಿ. నేను అన్నాను 2 నెలలంటే ఇంకా 1 నెలకే వచ్చి ఆమె అడుగుతా ఉంది. ఇప్పుడు నేను చెప్పాను 2వ నెల అంటే నేను చెప్పింది ఆ ఆగస్టు నెల తర్వాత సెప్టెంబర్ నెల చెప్పాను. సెప్టెంబర్ 1వ తారీఖున నీకు ఒక మంచి ఉద్యోగం దేవుడు ఇస్తాడు, వెళ్ళు ఆ ఉద్యోగంలో చేరుకున్నారు. ಮೊದಲನೇ ವಾರಕ್ಕೆ ನನ್ನ ಒಬ್ಬ ಆತ್ಮಿಕ ಸಹೋದರನನ್ನು ಅವ್ರ ಚರ್ಚಿಗೆ ಮೆಸೇಜ್ ಕಳಿಸಿದೆ ನಾನು. సెప్టెంబర్ మొదటి వారములో నా ఆత్మీయ సహోదరుడు స్నేహితుడైనటువంటి ఒక వ్యక్తిని ఆ చర్చికి పంపించాను వాక్య సందేశం కొరకు. వీడియో కಳಿಸಿದ್ರು. వాళ్ళ ఒక వీడియో నాకు పంపించారు. ఆ వీడియో ತೆಗೆದುಬಿಟ್ಟು ನೋಡಿದ್ರೆ నేను ఆ వీడియో తీసి చూస్తే సిస్టర్ అమ్మ ನನ್ನ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ಹೇಳ್ತು. ఆ సిస్టర్ నా గురించి అన్ని చెప్పేస్తుంది. ఏం ಹೇಳ್ತು, ఇವ್రు ಹಿಂಗೆ ಹೇಳಿದ್ರು ಹಂಗೆ ಹೇಳಿದ್ರು, ನಾನು ಎಲ್ಲ ಡೂಪು డాన్సు ಅಂತ ಅನ್ಕೊಂಡೆ. నేను ఈ వ్యక్తి స్టీఫెన్ రత్నం గారు ఏమేమో డూపు డాబు అది ఇదని ఏమేమో ఆయన గురించి తప్పుగా మాట్లాడాను. ಆದ್ರೆ ಅವ್ರು ಹೇಳಿದ ತರನೇ ಹೇಳಿದ್ ಹೋಗಿದ್ ಮಾರನೇ ದಿವಸ ಕೆಲ್ಸಕ್ಕೆ ಕರೆದು ಸೆಪ್ಟೆಂಬರ್ 1ನೇ ತಾರೀಕಿಂದ ಹೊಸ ಕೆಲ್ಸಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. ఆమె చెప్పిన మాట ఏమిటంటే ఆ ప్రవక్త చెప్పినట్టుగా ఈ రోజు ఒక కొత్త ఉద్యోగములో నేను చేరుకున్నాను, ఉద్యోగానికి వెళ్తున్నాను అని సాక్ష్యం చెప్పింది. ఇదిగో ఇక్కడుంది ఆమె. ಕೆಲವೊಂದ್ಸಾರಿ కొన్నిసార్లు ನಿನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, నీకు తెలియదు, ನಿನ್ನ ಆಶೀರ್ವಾದಕ್ಕಾಗಿ నీ ఆశీర్వాదము కొరకు ಬೀದಿಲಿ ನಿನ್ನ ಜೊತೆ ಜಗಳಾಡೋರ್ನ ದೇವರು ಉಪಯೋಗ ಮಾಡಿಬಿಟ್ರ. నీ వీధిలో నీతో పోట్లాడేటువంటి వారిని కూడా దేవుడు వాడుకుంటాడు నిన్ను పైకి తీసుకురావడానికి. ಕೆಲವೊಂದ್ಸಾರಿ ನಿನಗೆ ಗೊತ್ತಾಗಂಗಿಲ್ಲ, కొన్నిసార్లు నీకు తెలియదు ఆ విషయము. ಸುಮ್ಮನೆ ಏನೋ ಹಂಗೆ ಮಾಡಲ್ಲ, ಏನಾದ್ರೂ ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಮ ಅಪ್ರಾಣ ನೀನ್ ಸಾಯ ತನಕ ನೆನೆಸ್ಕೊಬೇಕು ಅಂತದ್ ಯಾವ್ದೋ ಮಾಡ್ತಾನೆ దేవుడు. ఊరూరికనే చిన్న చిన్న కార్యాలు ఆయన జరిగించడు. ఆయన చేసే కార్యాలు నేను చెప్తున్నాను, నీవు నీ జీవన పూర్తి నీ జీవితం అంతయు ఆ కార్యాలు గుర్తు పెట్టుకునేటట్టుగా దేవుడు చేసే దేవుడు అంటున్నాడు. లాజరను ಹೊರಗಡೆ ಬಂದಿದ್ದನ್ನ ನೋಡಿದ ಅನೇಕ ಯಹೂದ್ಯರು ಯೇಸುವನ್ನು ನಂಬಿದರು. ఇప్పుడు లాజరు బయటకు వచ్చినటువంటి చనిపోయి తిరిగి లేచిన లాజరును యూదులు చూశారు కదా, వాళ్ళు అనేకులు సువార్త చెప్పడం ప్రారంభించారు. విరోధిಗಳು ಹೋಗಿ ఇప్పుడు విరోధులు వెళ్ళి ఊరు ತುಂಬಾ ಹಬ್ಸಿದ್ರು. ఇక గ్రామం అంతా పట్టణం అంతా యేసు చేసిన కార్యాన్ని చెప్పేశారు. ఇప్పుడు ಇವರದ್ದು ಪಸ್ಕ ಹಬ್ಬ ಬರ್ತದೆ. పస్కా పండుగ వచ్చేసింది. 55ನೇ వచನ యోహాను సువార్త 11:55ನೇ వచన. యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనం. 55ನೇ వచನ 55వ వచనం యోహాను సువార్త. ಹೋದ್ರಿ ನೋಡೋಣ. ಯಹೂದ್ಯರು ಪಸ್ಕ ಹಬ್ಬ ಹತ್ತಿರವಾಗಿರಲಾಗಿ ಬಹು ಜನರು ತಮ್ಮನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಹಬ್ಬಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಹಳ್ಳಿಗಳಿಂದ ಹೊರಟು ಯೆರೂಸಲೇಮಿಗೆ ಬಂದಿದ್ದರು. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాక మునుపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేముకు వచ్చిరి. యేసు ఏం ಮಾಡಿದ್ರು? ఇప్పుడు యేసు ದಿವಸಗಳ ಮುಂಚೆ, ఇప్పుడు యేసు ఏం చేశారు ఇక్కడ 6 రోజుల క్రితము, 6 ದಿವಸಗಳ ಮುಂಚೆ 6 రోజుల క్రితము బెతన్యಕ್ಕೆ ಬಂದು ಕುಂತರು. బేతనీ ప్రాంతానికి వచ్చారు. ಯಾವುದು ಬೆಥನ್ಯ? ఏది బేతనియ ప్రాంతము? ಯಾವುದು ಬೆಥನ್ಯ? బేతనియ ప్రాంతం అంటే ఏమిటి? ఊరు. ಎಲ್ಲ ಹೇಳಿ చిన్న ప్రాంతము. ಎಲ್ಲ ಹೇಳಿ అందరూ చెప్పండి. చిక్క ఊరు. చిక్క ఊరు. చిక్క ఊరు. చిక్క ఊరు. 500ರಿಂದ 700 జన ఇರೋ ఊరు. ఆ బేతనియ ప్రాంతం, ఆ గ్రామము చిన్న గ్రామము, 500 నుండి 700 మంది ఉండేటువంటి గ్రామం అది. ఆ ఊరొಳಗೆ ಯಾವ ಒಳ್ಳೇದು ನಡೀತಾ ಇರಲಿಲ್ಲ. ఆ గ్రామంలో ఏ శుభ కార్యము జరిగేది కాదు. ఆ ఊరు ಒಂದು నిగదిత లిమిటేషన్ ಅಲ್ಲಿ ಇದ್ದಿದ್ದು. ఆ ఊరు కొంతవరకు మాత్రమే, కొన్ని సరిహద్దులకు మాత్రమే స్థితముగా ఉండే. ఆ ఊరಲ್ಲಿರೋರು ಯಾರುను ఆ టైమಲ್ಲಿ దొడ్ಡ దొడ్ಡ స్థಳಗಳಲ್ಲಿ ಇರಲಿಲ್ಲ. ఆ ఊర్లో ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఆ సమయంలో పెద్ద పెద్ద వ్యక్తులైనటువంటి వారు కూడా ఆ గ్రామంలో ఎవరూ లేరు. ఈ ఊరు ఎరికోవిಗೂ యెరూషలేముಗೂ మధ్యదಲ್ಲಿತ್ತು. ఈ ఊరు, ఈ బేతనైనటువంటి గ్రామము యెరూషలేమునికి ఎరుకోకును మధ్యలో ఉన్న గ్రామము. ದಿಢೀರಂತ అకస్మాత్తుగా యేసు బెతన్యಕ್ಕೆ ಬಂದು ಕುಳಿತಿದ್ದಾರೆ. హఠాత్తుగా యేసు ప్రభువారు బేతనియాకు వచ్చి కూర్చున్నారు. ಹಬ್ಬ ಮಾಡಕ್ಕೆ ಕೆಲವರು ಎರಿಕೋವಿಂದ ಯೆರೂಸಲೇಮಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. పండుగ చేయడానికి కొంతమంది ఎరికో నుండి యెరూషలేముకు ప్రయాణం చేశారు. ಹಬ್ಬ ಮಾಡಬೇಕು ಅಂತ ತುಂಬಾ ದಿವಸಗಳ ಮುಂಚೆ ಆಗಲೇ ಕೆಲವರು ಯೆರೂಸಲೇಮಲ್ಲಿ ಬಂದು ಕೂತಾರೆ. పండుగ చెయ్యాలి, పస్కా పండుగ ఆచరించాలని అప్పటికే కొంతమంది యూదులలో ఆ యొర్దాను ఎరికో నుండి యెరూషలేముకు వచ్చి వాళ్ళు అక్కడ వారు నివాసం చేశారు. ದಿಢೀರಂತ అకస్మాత్తుగా 5, 10, 15, 20, 30, 40 ಸಾವಿರ, 2,000, 10,000, 20,000, 1 ಲಕ್ಷ, 2 ಲಕ್ಷ, 3 ಲಕ್ಷ ಜನ ಯೆರೂಸಲೇಮಿಗೆ
ಯೆರೂಸಲೇಮಿಂದ ಎರಿಕೋವಿಂದ ಬೆಥನಿಗೆ ಬರ್ತಾ ಕೂತವರೆಲ್ಲ. ఇప్పుడు యేసు ప్రభువారు బేతనీలో ఉన్నాడనేటువంటి విషయం తెలుసుకొని ఎరికో నుండి యెరూషలేముకు వెళ్ళాల్సినటువంటి ప్రయాణమై వెళ్ళాల్సినటువంటి వారు 5,000, 10,000, 1,50,000, 2 లక్షలు, ఇలా 5 లక్షలు, 10 లక్షల మంది దగ్గర దగ్గర ఎరికోకు నుండి యెరూషలేముకు వెళ్ళాల్సిన వారు ఎరికో నుండి ఇప్పుడు బేతనియా దగ్గరికి ఆగిపోయి అక్కడనే ఉన్నారు. ಎಲ್ಲರೂ ಲಾಸರ್ ಮನೆಗೆ ಬರ್ತಾ ಕೂತವರೆಲ್ಲ. అందరూ కూడా లాజర్ ఇంటికి వచ్చి కూర్చొనేశారు. ಯಾರಿ ಜನರೆಲ್ಲ ಅಂದ್ರೆ ಇವರೆಲ್ಲರೂ ಯೇಸುವನ್ನ ವಿರೋಧಿಸಿದ ಗುಂಪಿನ ಲಕ್ಷ ಲಕ್ಷ ಜನರು. ఈ లక్ష లక్ష ప్రజలు ఎవరబ్బా అంటే బేతనియాకు వచ్చినటువంటి వాళ్ళు, లాజర్ ఇంటికి వచ్చిన వాళ్ళు, వాళ్ళు యూదులలో అనేకులు వచ్చారు. వాళ్ళు ఎవరంటే యేసును విరోధించిన వాళ్ళే ఇప్పుడు బేతనియా ప్రాంతం దగ్గరకు వచ్చారు. ಸಾಕಾಯ್ತಾ ಕೂತಾರೆ, ಏನಾದ್ರೂ ಲೊಕೇಶನ್ ಚೇಂಜ್ ಮಾಡ್ಬಿಟ್ಟಿದಾರ. ಹಬ್ಬ ಮಾಡಬೇಕಾಗಿರೋದು ಯೆರೂಸಲೇಮ್ ಅಲ್ಲಿ, ಆದ್ರೆ ಯಹೂದ್ಯರೆಲ್ಲ ಊರೊಳಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಏನ್ ನಡೀತಾ ಇತ್ತು? ఆ యూదులందరికీ ఏమవుందో అర్థమవుతలేదు వాళ్ళకు. ఏంటి పండుగ యెరూషలేములో ఉందా లేక బేతనియాలో ఉందా, ఏమైనా లొకేషన్ చేంజ్ చేశారా ఏంటి అని అర్థమవుతలేదు వాళ్లకు. ಸ್ತ್ರೀ ಹೇಳ್ತದೆ, ಅವತ್ತು ಯೆರೂಸಲೇಮ್ ದೇವಾಲಯದ ಸುತ್ತಮುತ್ತ ಸೇರಿದವರು 3 ಲಕ್ಷ ಯಹೂದ್ಯರು ಸೇರಿದರಂತೆ. చరిత్ర చెప్తుందండి 3 lakhs. చరిత్ర చెప్తుంది ఆ ఎరికో నుండి లేక యెరూషలేము నుండి బేతనియా ప్రాంతానికి వచ్చినటువంటి ఆ జనాభా, యూదుల జనాభా మాత్రమే 3 లక్షల మంది ఉన్నారంట యూదులు అక్కడ. ನಾನು ಹೇಳೋದು ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ರಿ సార్, నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. ಎರಿಕೋಯಿಂದ ಬರ್ತಾ ಇದ್ದವರೆಲ್ಲ ಗುಂಪು ನೋಡಿ ಯೆರೂಸಲೇಮ್ಗೆ ಹೋಗದೆ లాజర్ನ ఊరೊಳಗಡೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఎరికో నుండి వచ్చినటువంటి వాళ్ళు యెరూషలేముకు వెళ్లకుండా ఎక్కడైతే జన సమూహము గుంపులుగా వెళ్తున్నారో ఆ లాజర్ ఇంటి దగ్గరికే వెళ్తున్నారు, బేతనియా దగ్గరకు. ಯಾರೋ ಒಬ್ಬ ಒಳಗೆ ಬಂದು ತಲೆ ಕೆರ್ಕೊಂಡ, ಅಯ್ಯೋ ಇಲ್ಲಿ ಯಾತಕ್ಕೆ ಹೋಯ್ತಾ ಇದ್ದೀರಾ, ಅಪ್ಪ ಯೆರೂಸಲೇಮ್ ಅಲ್ಲಿ ತಾನೇ ಮಾಡಬೇಕು ಅಂತ ಕೇಳ್ದ. అయ్యో ఎవరో ఒకడు మార్గంలో కనిపించి ఆయన తల గీక్కుంటూ తల కొట్టుకుంటూ, అయ్యో పండగ బేతనియాలో కాదయ్యా యెరూషలేములో పండుగ ఉండేది, మీరేంది బేతనియాకు లాజర్ ఇంటికి వస్తున్నారు అంటున్నాడు. ಒಬ್ಬ ಒಳಗಿಂದ ಹೇಳ್ದ, ಲೇ 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 ಮೆಸ್ಸಯ್ಯನನ್ನ ಯೆರೂಸಲೇಮ್ ದೇವಾಲಯದಲ್ಲಿ ಹುಡುಕಬೇಡ, ಲಾಜರನನ್ನ ಜೀವಂತವಾಗಿ ಎಬ್ಬಿಸಿದಂತ ಒಬ್ಬ ಈ ಊರೊಳಗೆ ಬಂದು ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಕುಳಿತಿದ್ದಾನೆ. ఆ యొక్క తల బాదుకున్నటువంటి వ్యక్తితో ఒక వ్యక్తి అంటున్నాడు, ఒక వ్యక్తి అందులో మాట్లాడుతున్నాడు, రే 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 మెస్సయ్యను యెరూషలేములో వెతకడం కాదు, ఇంకొక ఎక్కడో వెతకడం కాదురా, లాజరు లేపినటువంటి ఆ యేసయ్య మెస్సయ్య సజీవుడిగా చేసినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు చూడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ ఊರಲ್ಲಿ సావాದ್ರು 300 జన, ಹಬ್ಬ ಆದ್ರೂ 500 ಜನ ಮೇಲೆ ಯಾರು ಸೇರ್ತಾ ಇರಲಿಲ್ಲ. ఆ బేతనియా గ్రామంలో ఏదైనా పండుగ అయితే 500 మంది, ఎవరైనా మరణిస్తే 300 మంది తప్పితే అక్కడ ఎవరు చేరేవాళ్ళు కాదు. ನನ್ನ ಸತ್ಯವೇದ ಗ್ರಂಥ ಹೇಳುತ್ತೆ, ಜನರು ಯೇಸುವನ್ನ ಮಾತ್ರ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ, ಯೇಸು ಸತ್ತವರೊಳಗೆ ಎಬ್ಬಿಸಿದಂತ ಲಾಜರನನ್ನ ನೋಡೋದಕ್ಕೂ ಬಂದಿದ್ರು. బైబిల్ చెప్తోంది, నా యొక్క పరిశుద్ధ లేఖనం చెప్తోంది, యేసు ప్రభువారిని మాత్రం చూడడానికి కాదట యూదులు వచ్చింది, అక్కడ చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ లాజరును యేసు ప్రభు లేపినటువంటి ఆ కార్యాన్ని చూడడానికి వచ్చారంట. ನಾನು ಇವತ್ತು ಮಧ್ಯಾಹ್ನ ಪ್ರವಾದನೆ ಮಾಡಿ ಹೇಳಿ, నేను ఈ రోజు ಸಭೆಗೆ ಮಾತ್ರ ಅಲ್ಲ, ನಿನ್ನ ಮನೆಗೂ ಯೇಸು ನಿನ್ನ ಜೊತೆ ಇರೋದ್ರಿಂದ ಅನೇಕರನ್ನ ದೇವರು ಕರ್ಕೊಂಡು ಬರ್ತಾನೆ. నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరికీ ప్రవచనం చెప్తుంటున్నాను, ఈ సంఘంలోనికి మాత్రమే కాదు మీ కుటుంబానికి దేవుడు అనేకులను తీసుకొని రాబోతున్నాడు. ಪಾಸ್ಟರ್, ನನಗೊಂದು ಒಳ್ಳೆದು ನಡಿಬೇಕು, ಮದುವೆ ಮಾಡಬೇಕು, ಒಳ್ಳೆ ಕಾರ್ಯ ನಡಿಬೇಕು, ನಮ್ಮ ಮನೆಗೆ ಯಾರು ಬರೋದೇ ಇಲ್ಲ. ಯೇಸು ನಿನ್ನ ಲೈಫಲ್ಲಿ ಒಂದೇ ಒಂದು ದೊಡ್ಡ ಅದ್ಭುತ ಮಾಡಿದ್ರೆ ಎಷ್ಟು ಜನ ಇದ್ರು ನಿನ್ನನ್ನ ಹುಡಿಕೊಂಡು ಬರೋ ತರ ಯೇಸುವಿನ ಕೈಯಲ್ಲಿ ಮಾಡೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗತ್ತೆ. అయ్యో పాస్టర్ గారు, అయ్యా మాకు మా ఇంట్లో పెళ్లిళ్ళకే ఎవరు రారు, ఏదైనా ఫంక్షన్ అయితే మా వాళ్ళు ఎవరు మమ్మల్ని చేర్చుకోరు, మా దగ్గరికి రారు అంటున్నారా? యేసయ్య నీ జీవితంలో వచ్చి నీ కుటుంబంలో నీ జీవితంలో ఒక అద్భుతము చేయడం ద్వారా ఇడీ గ్రామమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ನನ್ನ ಹತ್ರ ಏನು ಇಲ್ಲ, ಚಿಕ್ಕ ಬಿಸ್ನೆಸ್ ನಾನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. పాస్టర్ గారు, నా దగ్గర ఏమీ లేదు, చిన్న వ్యాపారముగా నేను ప్రారంభిస్తుంటున్నాను. ನನ್ನ మನೆ ಬಹಳ ಚಿಕ್ಕದು ಪಾಸ್టర్. పాస్టర్ గారు, నా యొక్క ఇల్లు చాలా చిన్నదయ్యా. ನನ್ನ ಜಾಗ ಬಹಳ ಚಿಕ್ಕದು, ಜನ ಇಲ್ಲ, ಬಹಳ ಚಿಕ್ಕ ಸ್ಥಳ. పాస్టర్ గారు, నేను ఆరాధించే సంఘము చాలా చిన్నది, స్థలము సరిపోవడం లేదు. ಅಯ್ಯೋ, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸಭೆಗಳವರೆಲ್ಲ ನನ್ನ ಸಭೆಯಿಂದ ಆತ್ಮಗಳನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅಯ್ಯೋ, ನನ್ನ ಹತ್ರ ಏನು ಇಲ್ಲ ಪಾಸ್ಟ್ರೆ. అయ్యో, పెద్ద పెద్ద సంఘస్థులు, పెద్ద పెద్ద పాస్టర్లుగా ఉన్నటువంటి వారు ఈ చిన్న సంఘము నుండి అనేక ఆత్మలను దొంగలించుకొని వెళ్తున్నారయ్యా, నా దగ్గర ఏమీ లేదు. ನಾನು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಇವತ್ತು ಮಧ್ಯಾಹ್ನ ಪ್ರವಾದನೆ ಹೇಳಲಿ, ನೀನು ಚಿಕ್ಕವನೇ ಆಗಿರು, ನಿನ್ನ ಊರೇ ಚಿಕ್ಕದೇ ಆಗಿರ್ಲಿ, ನಿನ್ನ ಫೈನಾನ್ಸ್ ಚಿಕ್ಕದೇ ಆಗಿರ್ಲಿ, ಚಿಕ್ಕ
ಚಿಕ್ಕ ಮನಸ್ಸಿನೊಳಗೆ ದೊಡ್ಡ ದೇವರು ಇವತ್ತು ಬರೋದಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾನೆ. నేను చెప్తున్నాను, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వ్యాపారం చిన్నదైనా, నీ యొక్క డబ్బు చిన్నదే ఉన్నా, నీ కుటుంబం చిన్నదైనా, నీవు వ్యక్తి చిన్నవాడివైనా, నా దేవుడు చేసే గొప్ప కార్యాల ద్వారా అనేకులు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. సపట్లు కొట్టి ప్రభునామని కనపరచుదాం. ಮಾಡೋರು ಆಮೆನ್ ಹೇಳ್ರಿ, ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ. నమ్మేవారు ఆమేన్ అని చెప్తామా? ఆమేన్. ಮಾಡ್ರಿ. సపట్లు కొడుతూ ప్రభునామని స్తుతించుదాం. బలముగా ప్రభునామని కనపరచుదాం. హల్లెలూయా. బాబా ಕೆಲವು ವರ್ಷಗಳ ಮುಂಚೆ, కొన్ని సంవత్సరాల క్రితం ಸರ್ ನನ್ನ ಜೊತೆ ಇದ್ದವರೇ, పాస్టర్ సార్ నాతో ఉన్న వాళ్ళే, ನನ್ನ ಜೊತೆ ಕಾರಲ್ಲಿ ಕುಂತು ಬಂದವರು, నాతో కారులో కూర్చొని ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు, ತಟ್ಟೆಯಲ್ಲಿ ಬಿರಿಯಾನಿ ಹಾಕಿ ಒಂದೇ ಕೈಯಲ್ಲಿ ತಿಂದವರು, ఒక పెద్ద ప్లేట్ లో బిర్యానీ చేసుకొని ఒకే ప్లేట్ లో బిర్యానీ తిన్నటువంటి వాళ్ళు, ಅವ್ರು ಮನೆ ಒಳಗಡೆ ಬಂದ್ರೆ ಹಾಲಲ್ಲಿ ಕೂರ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ. ಮನೆಗೆ ಬಂದ್ರೆ ದೇ ವರ್ ನಾಟ್ ಸಿಟ್ಟಿಂಗ್ ಇನ್ ಹಾಲ್. చూడండి, వాళ్ళు ఇంటిలోనికి వెళ్తే లేదా మా ఇంటికి వాళ్ళు వస్తే మేము హాల్లో కూర్చునే వాళ్ళం కాదు, కూర్చొని పెట్టేవాళ్ళు కాదు. డైరెక్ట్లీ కమ్ టు మై బెడ్రూమ్ అండ్ సిట్. దట్ వాళ్ళు నేరుగా నా బెడ్రూమ్ లోనికి వచ్చి నాతో పాటు కూర్చొని మాట్లాడేవాళ్ళు. కైండ్ ఆఫ్ లీన్నెస్ ఐ హాడ్ గివెన్. అలాంటి స్నేహ భావము కలిగినటువంటి సన్నిహితముగా ఉన్న వాళ్ళము. వన్ డే, అయితే ఒక రోజు nobody even come and smelled us. Everybody left us and ఏ ఒక్కరు కూడా మేము ఎలా ఉన్నామని కూడా మా దగ్గరకు రాలేదు, మమ్మల్ని వాసన కూడా చూడలేదండి. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ತಿಳಿದವರ ಕಾರುಗಳೆಲ್ಲ ಬಂದು ನನ್ನನ್ನು ವಿರೋಧಿಸ್ತವ್ರ ಮನೆ ಮುಂದೆ ನಿಲ್ತಾ ಇತ್ತು. నాకు తెలిసినటువంటి పరిచయం ఉన్న వాళ్ళు, నాతో తిరిగినటువంటి వాళ్ళు, నాకు విరోధముగా లేచినటువంటి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి వాళ్ళ కార్లన్నీ అక్కడ ఆపేసి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ಹಣ ಈಸ್ಕೊಂಡವರು, ನಾನು ಅವ್ರ ಗಾಡಿಗೆ ಪೆಟ್ರೋಲ್ಗೆ ಡೀಸೆಲ್ಗೆ ದುಡ್ಡು ಕೊಟ್ಟು ನಾನು ಕರ್ಸಿದ್ರೆ, ನನ್ನ ಮನೆಗೆ ಬರೆದ್ರೆ ಪಕ್ಕದಲ್ಲೇ ಹೋಗಿ ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ಅನ್ಯಾಯಕ್ಕೆ ಕೆಲವರು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ನಿಂತ್ಕೊಳ್ತಾ ಇದ್ರು. నేను వాళ్ళకు ఎన్నో సార్లు డబ్బులు ఇచ్చాను, సహాయం చేశాను. పెట్రోల్కు డబ్బు లేదన్నప్పుడు అనేక రీతిగా సహాయం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు నేను కష్టంలో ఉన్నప్పుడు నా దగ్గరకు రాకుండా నాకు విరోధముగా నిలబడినటువంటి వాళ్ళు పక్కనే ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయి నిలబడిపోయాను. 200 మెంబర్స్ చర్చ్ ಅಲ್ಲಿ ಒಂದು ಭಾನುವಾರ 9 ಜನ ಆದ್ರು. 200 మంది ఉన్నటువంటి ఒక సంఘము, మా సంఘములో ఒక రోజున 9 మంది మాత్రమే మిగిలిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ಎಲ್ಲರ ಮುಂದೆ ಚಿಕ್ಕವನು ಮಾಡಿ ಕುಣಿಸಿದ್ರು. అందరి ముందు నన్ను చిన్నవాడిగా చేసి, చిన్న పిల్లోడిగా చేసి కూర్చోబెట్టారు. ನಾನು ಆದು ಬಂದ ಮಾರ್ಗ ಬಹಳ ಕಠಿಣವಾದದ್ರಿ. నేను ప్రయాణించి వచ్చినటువంటి మార్గము చాలా కఠినమైనది. ಈ ಸೇವೆಗೆ ಬಂದ ಪ್ರಾರಂಭ ದಿವಸದಿಂದ ಇವತ್ತಿನ ತನಕ ನಮ್ಮಪ್ಪನೋ ನಮ್ಮಮ್ಮನೋ ನನ್ನ ಸಂಬಂಧಿಕರೋ ಬಂದು ನನಗೆ ₹1 ಕೊಟ್ಟಿಲ್ಲ, ಒಂದು ಸಭೆಗೆ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಿಸಿಲ್ಲ. ಇವತ್ತು ಏನಾಗಿದ್ದೀನೋ ಅದು ದೇವರ ಕೃಪೆನೇ ಆಗಿದೆ. హల్లెలూయా. దేవుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా సొంత ప్రజలు, నా తల్లిదండ్రులు ఎవరు కూడా, ఏ పాస్టర్ కూడా నన్ను ఇలాంటి వ్యక్తి దగ్గరికి, ఈ సంఘానికి ఎక్కడ కూడా పరిచయం చేయలేదు కాదు కదా. నాకు చిల్లి గవ్వ ₹1 కూడా ఇవ్వకుండా నన్ను ఒంటరి వాడిగా చేసి వెళ్ళిపోయారు. ಒಂದು ಕಾಲಘಟ್ಟದಲ್ಲಿ ఒక సమయంలో ನನ್ನ ಹೆಂಡತಿಗೆ 2ನೇ ಮಗು, ನಮಗೆ 2ನೇ ಮಗು ಆಯ್ತು. పాస్టర్ గారి భార్యకు రెండో కుమార్తె జన్మించింది. ಈ ಚಿಕ್ಕ ಮಗಳು ಜನಿಸಿದ್ಲು. గ్యాబీ ముందే ఈ చిన్న పాప జన్మించింది, రెండో కాన్పు. ಸಾಮಾನ್ಯವಾಗಿ ಒಂದು ಲೇಡಿಗೆ ಡೆಲಿವರಿ ಆಯ್ತು ಅಂತಂದ್ರೆ ಜೊತೆಗೆ ಹೆಂಗಸರು ಇರ್ತಾರೆ. ఎవరికైనా మరి గర్భం ధరించి లేక ప్రసవం అయినప్పుడు పిల్లల్ని అమ్మాయినో అబ్బాయినో కన్నప్పుడు ఆ కాన్పు టైంలో ఆ స్త్రీతో పాటు ఎవరొక 2-3 స్త్రీలు ఉంటారు. వాళ్ళతో పాటు ఇర్తారా ఇల్వమ్మా? ఉంటారా ఉండరమ్మా? ನನ್ನ ಹೆಂಡತಿ ఆసుపత్రి థియేటర్ ఒక స్త్రీకి కాన్పు అయినప్పుడు 2-3 ఎవరైనా ఉంటారు కదా, తల్లైనా అత్తైనా ఎవరైనా ఉంటారు కదా. ನನ್ನ దొడ్డ మగಳು ನನ್ನ జೊತೆ ఇದ್ದಾಳೆ. నాకు చిన్న పాప నాతో ఉంది, పెద్ద బిడ్డ నాతో ఉంది. ನನ್ನ ಹೆಂಡತಿನ ఆసుపత్రిలో అడ్మిట్ ಮಾಡಿದ್ದೀನಿ. నా భార్యను, అయ్యగారి భార్యను హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఈమె పుట్టింది అక్టోబర్ 10, నాಳೆ ನನ್ನ మಗಳ బర్త్డే. అక్టోబర్ 10 రేపు వారి యొక్క బర్త్డే. పక్కದಲ್ಲಿ ಯಾರು ಇಲ್ಲ. కూతురు యొక్క బర్త్డే రేపు. అయితే ఆ సమయంలో ఎవరు లేరు పక్కలో. ನನಗೆ మగు నింగ్ కొట్టరు కైಗೆ. ఆ ఎత్తుకొచ్చి పుట్టిన వెంటనే తీసుకొచ్చి ఆ పాపను చేతిలో పెట్టారు డాక్టర్ గారు. ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ, నేను చూస్తున్నాను. ఈ మగు, ఈ పాప బాయలు ఉసిరాడుతా ఇದ್ದಾಳೆ. నోట్ల నుండి ఊపిరి ఆడుతోంది.
ಹಾ ಅಂತ ಸೌಂಡ್ ಬರುತ್ತೆ. అట్లా శబ్దం చేస్తుంది, హా హా అంటూ శబ్దం చేస్తుంది ఆమె. ಡಾಕ್ಟರ್ ಒಳಗಡೆಯಿಂದ ಬಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, డాక్టర్స్ వచ్చి చెప్తున్నారు, ಈಗ ತಾನೇ ಸಿ ಸೆಕ್ಷನ್ ಮಾಡಿ ಮಗುನ ಹೊರಗಡೆ ఇప్పుడే మేము సిజరన్ చేసి ఆమెను పాపను బయటికి తీసుకొచ్చాం. ನಮ್ಗೆ ಏನು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ, మాకేం పరిస్థితో తెలియదు. ಈ ಮಗುಗೆ ಏನೋ ಸಮಸ್ಯೆ ಇದೆ, ಹಾರ್ಟ್ ಮೇಲ್ಗಡೆ ಹೋಗಿ ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡಿಸಿ. ఈ పాపకు ఏదో హృదయం సంబంధించిన హార్ట్ ప్రాబ్లం ఉంది, పైకి త్వరగా వెళ్ళి మీరు స్కానింగ్ చేయించండి అన్నారు. ಸರಿ, ಅವ್ರು ಹೇಳಿದ್ರು ನಾನು ಫ್ಯಾಮಿಲಿ ಪ್ಲಾನಿಂಗ್ ಆಪರೇಷನ್ ಮಾಡು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟಿದ್ದೆ. నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేయండి అని డాక్టర్ చెప్పాను. నేను ಡಾಕ್ಟರ್ ಬಂದು ಈಚೆಗೆ ಹೇಳಿದ್ರು, ಇವಳಿಗೆ ಒಂದೇ ತಿಂಗಳು ಟೈಮ್, ಈ ಮಗು ಬದುಕ ಚಾನ್ಸಸ್ ಇಲ್ಲ, ಡಾಕ್ಟರ್ ಆಪರೇಷನ್ ಮಾಡಿಸ್ಬೇಡಿ ಅಂದ್ರು. డాక్టర్లు చెప్పినటువంటి మాట, ఈమె ఇంకొక నెల మాత్రమే బ్రతుకుతుంది, ఈ చిన్న పాప రెండో పాప, మీరు దయచేసి ఆపరేషన్ చేయించుకోవద్దు, మరలా దేవుడు ఇస్తాడు, ఎందుకు ఆ ప్రయత్నం చేస్తారని డాక్టర్స్ చెప్పారు వీళ్ళకి. ನನ್ನ ಅಸಹಾಯಕತೆ ಯಾರು ಇಲ್ಲ ಜೊತೆಗೆ. నా యొక్క పరిస్థితి ఏమంటే నాతో ఎవరు కూడా లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, ಅಳ್ತಾ ಇದ್ದೀನಿ, నేను ఒంటరిగా ఏడుస్తున్నాను. ಮಗು ನೆತ್ಕೊಂಡು ಮೇಲ್ಗಡೆ ಹೋಗಿ ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡಿದ್ರೆ, పాపను తీసుకొని వెళ్ళి పైన స్కాన్ చేస్తే 12 ತೂತಿತ್ತು. 12 హోల్స్ ఉన్నాయి హార్ట్ లో, 12 రంధ్రాలు ఉన్నాయండి హార్ట్ లో. ఆ సెకండ్ ಅಲ್ಲಿ ನನಗೆ ಅನಿಸ್ತು, ನಾನು ಯಾಕೆ ಬದುಕಬೇಕು ಇಲ್ಲಿ. ఆ సమయంలో నాకు అనిపించింది, నేను దేని కొరకు ఇంకా బ్రతకాలి జీవితంలో. ಹೆಂಡತಿಗೆ ಆಪರೇಷನ್ ಮಾಡಕ್ಕೆ ಅವಳು ಚಿನ್ನ ತಾಳಿ ಅಡ ಇಕ್ಕಿದ್ದೀನಿ. తన భార్యను ఆపరేషన్ విషయంలో నేను అప్పు చేశాను, తాళి అడ ఇక్కిದ್ದೀನಿ. ఆ యొక్క మంగళసూత్రాన్ని, తాళిని నేను అక్కడ వాళ్ళని ఒక చోటులో నేను దాన్ని ఒత్తి పెట్టానండి. ಕೈಯಲ್ಲಿ ಹಣ ಇಲ್ಲ, చేతిలో డబ్బు లేదు, ರಕ್ತ ಸಂಬಂಧ ಅನ್ನಕ್ಕೆ ಯಾರು ಜೊತೆಗೆ ನಿಲ್ಲ, రక్త సంబంధికులుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా నాతో నిలబడలేదు. ಹೆಸರಲ್ಲಾದ್ರೂ ಇನ್ಫ್ಲೂಯೆನ್ಸ್ ಮಾಡಲ್ಲ ಅಂದ್ರೆ ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ನನ್ನ 3 ಜನ ಸ್ನೇಹಿತರು ಬಿಟ್ಟರೆ ಬೇರೆ ಯಾರು ಇಲ್ಲ. ఎవరో ఒకరి యొక్క స్నేహితుల పేరు వాడుకొని లేకపోతే స్నేహితుల సహాయం కోరుకుందాం అనుకున్నామంటే స్నేహితులు కూడా ఎవరు లేరు. ನನ್ನ ಹೆಂಡತಿನ ಶನಿವಾರ ಡಿಸ್ಚಾರ್ಜ್ ಮಾಡಿದ್ರು. ఆ యొక్క భార్యను మరి శనివారం డిశ్చార్జ్ చేశారు. ಇವಳನ್ನ 1 ತಿಂಗಳಾದ್ಮೇಲೆ ಜೀವಂತವಾಗಿದ್ರೆ కర్ಕೊಂಡು బన్ని అంದ್ರು. ఒక్క నెల అయినా కానీ బతుకుతుంది కదా, దయచేసి తీసుకురండి, ఒక నెల అయినా చూసుకొని తర్వాత చూద్దామని తీసుకురమ్మని చెప్పారు. మధ్యాహ్న ನನ್ನ ಹೆಂಡತಿನ 2 ಆಪರೇಷನ್ ಆಗಿದೆ, ಮನೆಯಲ್ಲಿ ಬಿಟ್ಬಿಟ್ಟು ಸಾಯಂಕಾಲ ಸೇವೆಗೆ ಪ್ರೇಯರ್ಗೂ ಸೇವೆ శనివారం డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిన తర్వాత భార్యకు, అంటే అన్నగారి యొక్క భార్యకు 2 ఆపరేషన్లు అయ్యాయి కడుపు మీద. ఇంట్లో ఆమెను వదిలేసి సేవ కొరకు, వాక్య పరిచర్య కొరకు, సేవ కొరకు వెళ్ళాడు ఆయన. రాత్రి సేవ ముగిసి మనకి బందు నోడు, రాత్రి సేవ ముగించుకొని పరిచర్య ముగించుకొని ఇంటికి వచ్చి చూస్తున్నాను, 2 ఆపరేషన్ అయ్యి 2 ఆపరేషన్ అయ్యి ನನ್ನ ಹೆಂಡತಿ ಅವತ್ತು ನೈಟ್ ಪಾತ್ರೆ ತೊಳಿತಾ ಇದ್ದಲ್ಲ, ఆ రాత్రి సామాన్లు కడుగుతా ఉంది ఆ భార్య. ಯಾರಿಲ್ಲ ನಮಗೆ. 2 ఆపరేషన్ అప్పుడప్పుడే డిశ్చార్జ్ అయిన ఆమె, ఎవరు లేరు వాళ్లకు సహాయం చేసేవాళ్ళు. హసిమై అంటారు, హసిమై, పచ్చ పై అంటారు కదా, ఏమంటారు మీరు, పచ్చి పై అంటారా? ತೊಳಿತಾ ಇದ್ದಾರೆ. ఆ టైంలో ఆమె ఇంకా కడుగుతా ఉంది పాత్రలు చల్లనీళ్ళలో. ಒಳಗಡೆ ಒಂದು ಮಗು, ಇವಳು ಬೆಳಗ್ಗೆ ರಾತ್ರಿ ಎಲ್ಲ ಕಿರಿಸ್ತಾಳೆ, పొద్దునంతా కూడా, ఉదయం అంతా కూడా ఒక పాపను బయట అంతా తిప్పుతా ఉంటది. ಮಾರನೇ ದಿನ ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ತಿರುಗಾ ಸೇವೆಗೆ ಹೋದೆ. మరుసటి రోజున తిరిగి సేవ కొరకు వెళ్ళాను. ಯಶವಂತಪುರದಲ್ಲಿ ನಿಂತು ಯೇಸು ಒಳ್ಳೆಯವರು ಅಂತ ಪ್ರಸಂಗ ಮಾಡಿದೆ. నేను నిలబడి ఆ సంఘములో యేసు మంచివాడు అని ప్రసంగించాను. రిటర్న్ బరుವಾಗ ಹತ್ಕೊಂಡೇ ಬಂದೆ, ಕ್ಯಾಬಲ್ಲಿ ನನ್ನ ಹತ್ರ ಕಾರ್ ಇಲ್ಲ. తిరిగి వచ్చేటప్పుడు నాకు అప్పుడు ఇంకా కారు లేదు కాబట్టి క్యాబ్ లో నేను ఏడుస్తూ వచ్చాను. ನಾನು ಹತ್ಕೊಂಡೇ ಬಂದು ಹೇಳಿದೆ, నేను ఏడుచుకుంటూ వచ్చి చెప్పాను, ನಿನ್ನ ಹೆಸರು ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, నీ పేరు నేను చెప్తున్నాను, ನನ್ನ ಮಗಳಿಗೆ ಏನಾದ್ರೂ ಆದ್ರೆ ಜನರು ಈ ದೇವರು ಸರಿ ಇಲ್ಲ ಅಂತ ಮಾತನಾಡ್ತಾರೆ. యేసయ్యా నీ పేరు నేను అందరికీ చెప్తున్నాను, ఒకవేళ నా రెండో పాపకి ఏమైనా జరిగితే ఈ యేసు ప్రభు వీళ్ళు నమ్ముకున్న దేవుడు మంచివాడు కాదని నిన్నంటారు ప్రభువా. ನನ್ನ ರಕ್ತ ಸಂಬಂಧ ಬಂದು ಹೇಳಿದ್ರು, నా రక్త సంబంధికులు వచ్చి చెప్పారు, ನೀನ್ ಮಾಡಿರೋ ಶಾಪ ಎಲ್ಲ ಪಾಪ ಎಲ್ಲ ನಿನ್ ಮಗಳನ್ನ ಹಿಡಿದುಬಿಟ್ಟೈತೆ, నువ్వు చేసిన శాపము, నువ్వు చేసిన పనులన్నీ కూడా నీ పిల్లల మీద శాపముగా వచ్చాయని అందరూ వచ్చి శపించారు. 1 ತಿಂಗಳು ಹಗಲು ರಾತ್ರಿ ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಅಳದೆ ಇರುವ ಹಾಗೆ ಪ್ರತಿ ದಿವಸ ದೇವರೇ ನನಗೆ ಯಾರು ಇಲ್ಲ, ನಿನ್ನ ಬಿಟ್ರೆ ಯಾರು ಇಲ್ಲ ಅಂತ ಹಗಲು ರಾತ್ರಿ ನಾನು 10 ಗೋಳಾಡಿದೆ. 1 నెల రోజుల పాటు దేవుని సన్నిధిలో ఏడవకుండా ధైర్యంగా, ప్రభువా నువ్వు తప్పితే నాకెవరు లేరయ్యా, నువ్వు తప్పితే నాకెవరు లేరయ్యా అని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ಅನೇಕ ರಾತ್ರಿಗಳು ಕಣ್ಣೀರಲ್ಲಿ, ಅರ್ಧರಾತ್ರಿ ನಾನು, ಅರ್ಧರಾತ್ರಿ ನನ್ನ ಹೆಂಡತಿ, ಹಗಲು ರಾತ್ರಿ ಕಣ್ಣೀರು ಸುಳಿಸಿ ನಾವು ಚಿಕ್ಕವರಪ್ಪ ನಮಗೆ ಯಾರು ಇಲ್ಲ, ನೀನೇ ದೇವರೇ ತೆಳಕೋಗಿದೆ. అనేక పగలు రాత్రి సమయములో వారిరువురు కలిసి భార్య భర్తలుగా, ప్రభువా మేము చిన్నవాళ్ళనైనా మాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నువ్వు ఒక్కడివే సహాయం చెయ్యాలని రాత్రంతా కూడా ఏడ్చేవాళ్ళు.
31ನೇ ದಿವಸ ಮುಗೀತು. 31 రోజు అయిపోయింది. ಮಾರನೇ ದಿನ ಆಸ್ಪತ್ರೆಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ మరుసటి రోజున హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అర్ధరాత్రి నాన్ ప్రార్థನೆ, అర్ధరాత్రి ನನ್ನ ಹೆಂಡತಿ ప్రార్థನೆ. అర్ధరాత్రి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మరి అర్ధరాత్రి సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ನೋಡಿದ್ರೆ ಮಗುವಲ್ಲಿ ಏನು ಬದಲಾವಣೆ ಇಲ್ಲ. ఉదయం లేచి చూస్తే ఏమి మార్పు లేదు బిడ్డలో. ಮಗುವನ್ನು ಕರ್ಕೊಂಡು ಬ್ಯಾಪ್ಟಿಸ್ಟ್ ಆಸ್ಪತ್ರೆಗೆ ಹೋದ್ವಿ. బిడ్డను ఎత్తుకుని రెండో పాపను తీసుకుని బ్యాప్టిస్ట్ హాస్పిటల్కి వెళ్ళాను. గ్రౌండ్ ఫ్లోర్ ಅಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ ಕುತೇಜ ಅಂತ ಇವತ್ತಿಗೂ ಇದ್ದಾರೆ. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ రోజు వరకు ఆ డాక్టర్ అక్కడే ఉన్నారు. ఇంకా ಕುತೇಜ ಅಂತ ಅವ್ರ ಹೆಸರು. ಕುತೇಜ అనేటువంటి పేరు డాక్టర్ పేరు. ಅವರು ಸೆಟಸ್ಕೋಪ್ ಇಟ್ಟು ಹೇಳಿದ್ರು ತುಂಬಾ ನಾಯ್ಸ್ ಬರ್ತಾ ಇದೆ, ಬ್ಲಾಕ್ಸ್ ಆರ್ ನಾಟ್ ಕ್ಲೋಸ್ಡ್, ಯು ಹ್ಯಾವ್ ಟು ಟೇಕ್ ಎನ್ ಸ್ಕ್ಯಾನ್ ಅಂಡ್ కమ్ ఇన్ ద థర్డ్ ఫ్లోర్. వారు స్టెథోస్కోప్ పెట్టి మొత్తం పరిశీలన చేసి చెక్ చేస్తే ఇంకా ఆ యొక్క హోల్స్, ఆ యొక్క రంధ్రాలు గుండెలో అలాగనే ఉన్నాయండి, మీరు థర్డ్ ఫ్లోర్కి తీసుకురండి, 3వ మహడికి తీసుకొస్తే అక్కడ వాళ్ళకి ఇంకొన్ని స్కానింగ్లు చేయాలా అని చెప్పారు. తీసుకెళ్ళాం. గ్రౌండ్ ఫ్లోర్ ಅಲ್ಲಿ ಮಗು ಹಿಡ್ಕೊಂಡು ನಾನು ನನ್ನ ಹೆಂಡತಿ ನಿಂತಿದ್ದೇವೆ. నేను నా భార్య గ్రౌండ్ ఫ్లోర్ లో పాపనెత్తుకొని నిలబడ్డాం. ನನ್ನ కై లిటరల్లీ నడుకుతా ಇದೆ. నా చేతులు చలించిపోతున్నాయి, వణుకుతూ ఉన్నాయి. ನನ್ನ ಹೆಂಡತಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ, ಅಳಬೇಡಿ, ಎದುರ್ಕೊಂಬೇಡಿ, ಏನಾಗಲ್ಲ, ಯಾಕಿಷ್ಟು ನಡುಕ್ತಾ ಇದ್ದೀರಾ, ದೇವರಿದ್ದಾರೆ, ದೇವರು ನಡೆಸ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. పాస్టర్ గారి యొక్క భార్య చెప్తున్నారు, భయపడొద్దయ్యా, ఎందుకు భయపడుతున్నావు, నువ్వు గాబరపడొద్దు, దేవుడు ఉన్నాడు, మనకు ధైర్యంగా ఉండని ధైర్యం చెప్తోంది. ನಾನು ಹೇಳಿದೆ, ನಾನು ಭಯ ಪಡ್ತಾ ಇಲ್ಲ, ಇದರ ಒಳಗೆ ಬಂದಿದ ತಕ್ಷಣ ಯಾರೋ ಕೈ ಇಟ್ಟು ನನ್ನ ಮಗಳ ಎದೆ ಮೇಲೆ ಏನೋ ಅಮುಕದ ಹಾಗೆ ಏನೋ ಒಂದು ಫೀಲಿಂಗ್ ಆಗ್ತಾ ಇದೆ, ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ నేను అన్నాను. నేను ఏం భయపడతా లేదు, నేనేం చలించపోవడం లేదు, వణకపోవడం లేదు. నాకు వచ్చిన దర్శనం ఏమిటంటే, రాత్రి ఎవరో ఒక వ్యక్తి లిఫ్ట్ ఒಳಗೆ ಬಂದ ಮೇಲೆ ಯಾರೋ ಕೈ ಇಟ್ಟು ಅಮುಕ್ತಾರೆ. నేను లిఫ్ట్ లో వెళ్ళేటప్పుడు, ఆయన చెప్పిన మాట, లిఫ్ట్ లో వెళ్ళేటప్పుడు ఏదో ఒక దర్శనం కలిగింది. ఎవరో ఒక వ్యక్తి నా యొక్క బిడ్డ గుండె స్థలములో చేయి పెట్టి ఏదో ఒత్తినట్టుగా, ఏదో అమర్చినట్టుగా నేను చూస్తున్నాను అని చెప్పారు. థర్డ్ ఫ్లోర్ ಹೋಗಿ ಇಳಿಬೇಕು, ఇంకేమి అక్కడ థర్డ్ ఫ్లోర్ వెళ్ళి మేము దిగాలి. ಒಳಗಡೆಯಿಂದ ಒಂದು ಕಣ್ಣಿನ ಅಣಿ ಇವಳು ಮುಖದ ಮೇಲೆ ಹಂಗೆ ಪಟ್ ಅಂತ ಬೀಳ್ತು ನನ್ನ ಕೈಗೆ. ఆ లిఫ్ట్ లో నుండి ఎక్కడో ఒక చిన్న ఆ యొక్క కన్నీటి బొట్టు, ఆ యొక్క పాస్టర్ యొక్క కన్నీటి బొట్టు బిడ్డ మీద పడింది. తక్షణ ಅವಳು నార్మల్ ఆಗಿ ఉసిరాడೋದಕ್ಕೆ ప్రారంభ ಮಾಡಿದ್ರು. అంతేనండి, ఆమె ఇక తన ఊపిరి చక్కగా పీల్చుకోవడానికి, ఏ సమస్య లేకుండా చక్కగా పీల్చుకోవడానికి ప్రారంభించింది. మేల్గಡೆ ಹೋಗಿ ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡಿ ರಿಪೋರ್ಟ್ ತಗೊಂಬಂದು ತಿರ್ಗಾ ಡಾಕ್ಟರ್ ಕುತೇಜ ಕೈ ಕೊಟ್ಟೆ. మరలా నేను పైకి వెళ్ళి డాక్టర్ దగ్గర రిపోర్ట్స్ తీసుకొచ్చి డాక్టర్స్కి ఇచ్చాను. డాక్టర్ సతాస్కోప్ ఇట్టి ఇంక కుట్టుదురు. ఇంకే డాక్టర్స్ గారు స్టెథోస్కోప్ చూసి ఇట్లా ముట్టారు, ఇట్లా కుట్టుదురు, దాన్ని కొడుతున్నారు ఇట్లా. ಈಗ ಒಂದು ಅರ್ಧ ಗಂಟೆ ಮುಂಚೆ ಲಬಡಬ ಲಬಡಬ ತಕ 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 ಅಂತ ಬಡ್ಕಂಟು ಒಳಗೆ. ఈ అర్ధ గంట ముందే, అరగంట ముందు గుండె డబడబ డబడబ డబ ఎట్లా కొట్టుకుంటూ ఉండే కదా. రిపోర్ట్ ನೋಡಿದ್ರೆ, రిపోర్ట్ చూస్తేనేమో ಒಂದು ತೂತು ಇಲ್ಲ, ಎಲ್ಲ ಮುಚ್ಚಲ್ಪಟ್ಟಿದೆ. ఒక్క రంధ్రం కొట్టిದ್ದಾನೆ. ఆమేన్. ఒక్క రంధ్రము కూడా లేదు. యేసయ్య నీ బిడ్డను స్వస్థపరిచాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ, రేపు ఉదయం ನನ್ನ ಮಗಳಿಗೆ, నా కుమార్తెకు 5 ವರ್ಷ ಮುಗಿದು 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 6ನೇ ವರ್ಷದೊಳಗೆ ಕಾಲಿಡ್ತಾ ಇದ್ದಾಳೆ. 6వ సంవత్సరంలోనికి అడుగు పెడుతోంది. ಈ 6 ವರ್ಷಗಳಲ್ಲಿ, ఈ 6 సంవత్సరాలలో ಒಂದು ದಿನಾನು ఒక్క రోజు కూడా ಎದೆ ನೋವು ಅಂತ ಹೇಳಿಲ್ಲ, ఆమెకు గుండె నొప్పి అని చెప్పలేదు. ಕುಟುಂಬ ನನಗೆ ಹಣ ಕೊಡಲಿಲ್ಲ, నా కుటుంబం నాకు డబ్బు ఇవ్వలేదు, ಯಾವ ಡಾಕ್ಟರ್ ನನಗೆ ಬಿಡುಗಡೆ ಕೊಡಲಿಲ್ಲ, ఏ వైద్యుడు నాకు స్వస్థత విడుదల చేయలేదు. ಎಲ್ಲರ ಮುಂದೆ ನನ್ನ ಯೇಸು ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಹೊಸ ಜೀವ ಕೊಟ್ಟನು. వారందరి ముందు యేసయ్య నా బిడ్డకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. ಸಾರ್, ಇವತ್ತು ಅದೋನಿಗೆ ನಾನು ಯಾವುದೋ ಕತೆ ಪುರಾಣ ಹೇಳಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ, ನನ್ನ ಲೈಫ್ ಅಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡಿದ ನಿಜ ದೇವರಾದ ಯೇಸುವಿನ ಬಗ್ಗೆ ಹೇಳಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. నేను చెప్తున్నాను, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏదో కట్టుకథలు పుక్కిట పురాణాలు చెప్పడానికి రాలేదు. నా బిడ్డ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మీ మధ్యలో పంచుకోవడానికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ ఇట్ టుడే, మీరు ఈ రోజు విశ్వసించినట్లయితే, మధ్యాహ్న ನೀನು ನಂಬಿದರೆ, నీవు ఈ మధ్యాహ్న కాలంలో నమ్మినట్లయితే, ನನಗೆ ಯಾರು ನಂಬೋರಿದ್ರೆ ಎದ್ದು ನಿಂತು ಕೈ ತಟ್ಟಿರಬೇಕು ಇಷ್ಟೊತ್ತಿಗೆ. మీరు విశ్వసించినట్లయితే ఇప్పటికే లేచి నిలబడి చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించాలా. ಅವರು ಮಾತ್ರ ಎದ್ದು ನಿಂತು ಕೈ ತಟ್ಟಿ, నమ్మేవాళ్ళు మాత్రమే స్వస్థత పొందుకోవాలని చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించండి. ಗಟ್ಟಿಯಾಗಿ ಯೇಸುಗೆ ಕೈ ತಟ್ಟಿ, ನನ್ನ ಯೇಸುವಿಂದ ಎಲ್ಲ ಸಾಧ್ಯ,
హల్లెలూయా, 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 హల్లెలూయా. జోరుగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ಲಾಜರನ ಮನೆಗೆ లాజరు ఇంటికి ಅವ್ರ ಅಕ್ಕದಿರು ಬಿಟ್ಟು, వారి సహోదరులు వదిలి, ಯೇಸು ಬಿಟ್ಟು, యేసును వదిలిపెట్టి ಯಾರು ಬಂದಿಲ್ಲ. ఇంకెవ్వరు రాలా. ಆದರೆ ಯೇಸು ಅವನ ಜೀವಿತದೊಳಗೆ ಬಂದ ಮೇಲೆ, అయితే యేసయ్య వాని జీవితంలో వచ్చిన తరువాత ಹಬ್ಬಕ್ಕೆ ಹೋದವರೆಲ್ಲ ಲಾಜರನ ಮನೆ ಒಳಗಡೆ ಬಂದರು. పండుగకు వెళ్ళినటువంటి వారందరూ కూడా ఇప్పుడు లాజరు ఇంటిలోనికి వచ్చారు. ಸ್ವಾಮಿ ಶಿಷ್ಯರು ಕೇಳಿದ್ರು, ನೀವು ಯೇಸು ನೋಡಕ್ ಬಂದ್ರಾ? ఓ యేసు ప్రభు శిష్యులను అడుగుతున్నారు, మీరు యేసుని చూడడానికి వచ్చారా? ಯೇಸು ನೋಡಕ್ ಬಂದ್ರಾ? యేసుని చూడడానికి వచ్చారా? ಹೇಳಿದ್ರು, ಇಲ್ಲ 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 ಇಲ್ಲ, ಯೇಸುನ ಆಗ್ಲೇ ನೋಡ್ಬಿಟ್ಟಿವಿ, ನಾವು ಲಾಜರನ್ನ ನೋಡಕ್ ಬಂದಿದ್ದೇವೆ. ఈ శిష్యులు అడుగుతుంటే మీరు యేసయ్యని చూడడానికి వచ్చారా అంటే, ఆ యూదులు అంటున్నారు, పండగకు వచ్చినటువంటి లక్షల ప్రజలు, లేదు లేదు మేము యేసయ్యని ఇంతకు ముందే చూసాము, యేసు లేపాడు కదా లాజరు, వాడిని చూడడానికి వచ్చాము మేము. ಲಾಜರನ ಲೈಫ್ ಅಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡಿದ್ರಲ್ಲ, ಅದ್ಭುತ ಹೊಂದಿದವನನ್ನ ನೋಡೋದಕ್ಕೆ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. లాజరు జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు కదా, చనిపోయిన వాడిని లేపాడు కదా, వాడిని చూడడానికి మేము వచ్చాము. ಮನೆಗೆ ಕೆಲವರು ಬರ್ತಾರೆ, నీ ఇంటికి కొంతమంది వస్తారు. ಏ ಅಕ್ಕ 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 అక్క అక్క, ನಿನಗೆ ಇಷ್ಟು ವರ್ಷ ಮಕ್ಕಳಿರ್ಲಿಲ್ಲ ಅಲ್ವಾ? నీకు ఇన్ని సంవత్సరాలు పిల్లలు లేరు కదా, ನಿನಗೆ ದಿಢೀರಂತ ಮಗು ಬಂದದೆ, నీకు హఠాత్తుగా పిల్లలు ఎలా కలిగారు? ದಿಢೀರಂತ ಗಂಡು ಮಗು ಎತ್ಕೊಂಡಿದ್ದೀಯ ಕೈ, హఠాత్తుగా నువ్వు మగ పిల్లాన్ని ఎత్తుకున్నావు కదా, ఎలాగో? ನಡೀತು, ಎಲ್ಲಿ ನಡೀತು ಅಂತ ఏం జరిగింది, ಜನರು ಬರ್ತಾರೆ. ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది అని అడగడానికి నీ ఇంటికి వస్తారు కొంతమంది. ನಿನ್ ಗಂಡ ಕುಡುಕ 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 ಆಗಿದ್ದ, నీ భర్త త్రాగుడు వ్యసనానికి గురై ఉండే, ರೋಡಲ್ಲೆಲ್ಲ ಸುತ್ತಾಡ್ಕ ಬರ್ತಾ ಇದ್ದ, రోడ్లంతా కూడా ఇట్లా తూలాడుతూ ఉండే. ಆದ್ರೆ ಈಗ ಗಂಡ ಹೆಂಡತಿ ಇಬ್ರು ಕೈ ಕೈ ಇಟ್ಕೊಂಡು ರೋಡಲ್ಲಿ అయితే ఈ రోజు భార్య భర్తలు ఇద్దరు కూడా చేతులు పట్టుకొని బైబిల్ పట్టుకొని చర్చిలో వెళ్తున్నారేంటి? ಅಕ್ಕ ಅಕ್ಕ ಏಮಾయింది ಅಕ್ಕ? అక్క అక్క ఏమి జరిగిందక్క? ಅವ್ರು ಹೇಳ್ಬೇಕು, ಚರ್ಚ್ಗೆ ಹೋಯ್ತೀನಿ, ಯೇಸು ನನ್ನ ಲೈಫಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡಾರೆ, ನೀನು ಬಾ ಯೇಸು ಬಳಿಗೆ ಬರ್ಬೇಕು. వాళ్ళు చెప్పాలి, మేము బేతేల్ చర్చికి వెళ్ళాము, దేవుడు మమ్మల్ని అక్కడ స్వస్థపరిచాడు అని యేసుని గురించి సాక్ష్యం చెప్పాలి. గట్టిగా ఆమేన్ చెప్తామా? గట్టిగా ఆమేన్ చెప్తామా? ఆమేన్. ಅಕ್ಕ ನಾವು ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನ ನಿನ್ ಮಕ್ಕಳು ಓದಿ ಸ್ಕೂಲಲ್ಲೇ ಓದಿಸ್ತಾం. అక్క మేము మా పిల్లలు కూడా, మా పిల్లల్ని మీ పిల్లలు చదివిన స్కూల్లోనే చదివించాలా. ನನ್ನ ಮಕ್ಕಳು ಒಂದ್ ಕಾಲದಲ್ಲಿ ನಿನ್ ಮಕ್ಕಳಿಗಿಂತ ಜಾಸ್ತಿ ಮಾರ್ಕ್ಸ್ ತೆಗಿತಾ ಇದ್ರು. నా పిల్లలు ఒకానొక రోజున ఒకానొక సమయంలో నీ పిల్లల కంటే ఎక్కువ మార్క్స్ తీసుకునేవాళ్ళు. ಆದ್ರೆ ಈಗ అయితే ఇప్పుడు ನಿನ್ನ ಮಕ್ಕಳು ಮಾತ್ರ ಸೆಟಲ್ ಆಗಿ ಫ್ಲೈಟ್ ಅಲ್ಲಿ ಹೋಯ್ತಾರೆ, ಫ್ಲೈಟ್ ಅಲ್ಲಿ ಬರ್ತಾರೆ, ಕಾರಲ್ಲಿ ಹೋಯ್ತಾರೆ, ಕಾರಲ್ಲಿ ಬರ್ತಾರೆ. ಹೆಂಗೆ ಅಂತ ನಿನ್ನ ಮನೆಯನ್ನ ಹುಡುಕೊಂಡು ಬರೋ ತರ ಯೇಸು ಕೈಯಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಮಾಡೋದಕ್ಕೆ ಆಗುತ್ತೆ ಅಂತ ನಂಬವ್ರ ಕೈ ತಟ್ಟಿ ಆಮೇಲೆ ಹೇಳ್ರಿ ನೋಡೋಣ. అక్క ఒకానొకప్పుడు మీ పిల్లలు మా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే మా పిల్లలు మీ పిల్లల కంటే మార్క్స్ బాగా తీసుకొచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడేంటి, మా పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదు, మీ పిల్లలైతే చక్కగా చదువుకొని జీవితంలో సెటిల్ అయ్యి ఫ్లైట్ లో కూడా తిరుగుతున్నారు, దేశ విదేశాలకు వెళ్తున్నారేంటి అని మాట్లాడుకోవాలి వచ్చి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ನಮ್ಮೂರ್ ಕಡೆ ಹೇಳಿದ್ರೆ ಕೈ ಇದ್ರೊಳಗೆ ಇಟ್ಕೊತಾ ಇರ್ಲಿಲ್ಲ, ಇಲ್ಲಿ ಹೊಡಿತಾ ಇತ್ತು. ఈ మాటలు గనక మా ఊర్లో మండ్యాల బెంగళూరులో చెప్తే ఇట్లా చేతులు కట్టుకొని ఉండరు, గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్ అని చెప్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్ అని చెప్తారు. హల్లెలూయా, బోలో యేసు మహారాజుకి. హల్లెలూయా. ನನಗೆ ಯಾರು ಆರ್ಡಿನೇಷನ್ ಮಾಡಲೇ ಇಲ್ಲ, నాకెవరు కూడా రెవరెండ్ ఆర్డినేషన్, సేవ ఆర్డినేషన్ చేయలా. ನನಗೆ ಯಾವ ಬೈಬಲ್ ಕಾಲೇಜ್ ಪಕ್ಕಕ್ಕೂ ಹೋಗಿಲ್ಲ, నేను ఏ బైబిల్ కాలేజ్ పక్కలకు కూడా వెళ్ళలేదు. ಆದ್ರೆ ನಾನು ಹೋದ ವಾರ ಇಬ್ಬರನ್ನ ಪಾಸ್ಟ್ ಆರ್ಡಿನೇಷನ್ ಮಾಡಿದೆ ನಮ್ಮ ಚರ್ಚ್ ಒಳಗೆ. అయితే నేను ఈ రోజు ఇద్దరు పాస్టర్ని ఆర్డినేషన్ చేసి సేవలో పంపించేశాను. ಹೊಟ್ಟೆ ಉರಿಯಿಲ್ಲ ಅಂದ್ರೆ ಕೈ ತಟ್ಟು కడుపు మంట లేకపోతే గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ಅನೇಕ ನಾ ಬೈಬಲ್ ಕಾಲೇಜ್ಗೆ ಹೋಗಿಲ್ಲ, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళా. బైబిల్ స్కాలర్స్ ನ ಕುಣಿಸ್ಕೊಂಡು బైబిల్ కాలేజಲ್ಲಿ టీచ్ ಮಾಡಿದ್ದೀನಿ. ఆమేన్. బైబిల్ స్కాలర్స్ ని కూర్చోబెట్టుకొని బైబిల్ కాలేజీలో ఉన్నటువంటి వాళ్లకు, టీచర్స్ కి నేను టీచ్ చేశాను. ಕೆಲವರೆಲ್ಲ ಬಂದು ಕೇಳಾರೆ, ಇವ್ರು SABC ತಾನೇ ಬೈಬಲ್ ಕಾಲೇಜ್, వీళ్ళు SABC లో కదా బైబిల్ కాలేజ్ ముగించింది. బైబిల్ కాలేజ్ బైబిల్ ಒಳಗೆ ಮುಗಿಸಿದ್ದು, బైబిల్ కాలేజ్ లోపలే ముగించాను. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ కాలేజ్ బైబిల్ ಒಳಗೆ ಮುಗಿಸಿದ್ದು, బైబిల్ కాలేజీని బైబిల్ లోపలే ముగించాను నేను.
ಯಾರು ಆರ್ಡಿನೇಷನ್ ಮಾಡಿಲ್ಲ, ఎవరు ఆర్డినేషన్ చేయలే, ಯಾರು ఇంట్రడక్షన్ ಮಾಡಿಲ್ಲ, ఎవరు పరిచయం చేయలే. ಎಲ್ಲ ಚಿಕ್ಕ ಹುಡುಗ ಚಿಕ್ಕವನು ಏನು ಇಲ್ಲ ಅಂದ್ರು. అందరూ కూడా చిన్న పిల్లోడు వీడికి ఏం తెలీదు అన్నారు. ಅವರೆಲ್ಲ ನನ್ನ ಮೆಸೇಜ್ ಹಾಕೊಂಡು ಮನೇಲಿ ಕೂತ್ಕ ಕೇಳ್ತಾವ್ರೆ. ఈ రోజు వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో కూర్చొని నా గురించి వింటున్నారు. ಅವರೆಲ್ಲ ನನ್ನ ಬಗ್ಗೆ ಟಿವಿಯಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. వాళ్ళందరూ కూడా ఈ రోజు నా గురించి టీవీలో చూస్తున్నారు. ನನ್ನ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ రోజు వాళ్ళు నా గురించే యేసును మహిమపరుస్తున్నారు. మనుషుల ఒಳಗಡೆ దొడ్డ దేవుడు ಬಂದರೆ, చిన్న మనిషి లోపల పెద్ద దేవుడు వచ్చాడు. ఒಳಗಡೆ దొడ్డ దేవుడు ಬರ್ತಾರೆ. నీ ఇంటి లోపల పెద్ద దేవుడు వస్తున్నాడు. కొట్టి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ಚಿಕ್ಕ ಸಭೆ, చిన్న సంఘం సౌత్ కొరియాలో చిన్న గుంపు 4 జನ, నలుగురే ಒಂದೊಂದು ಊರಲ್ಲಿ ಕುಂತು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು. ఒక్కొక్క గ్రామంలో కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు. ಊರಲ್ಲಿ ಕುಂತು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು. ఒక్కొక్క గ్రామంలో కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు. 4 ಜನ 40 ಜನ ಆದ್ರು. ఆ నలుగురు ఇప్పుడు 40 మంది అయ్యారు. ఆ 40 జನ 4,000 జನ ఆದ್ರು. ఆ 40 మంది 4,000 అయ్యారు. ఆ 4,000 జನ 4 లక్ష జన ఆದ್ರು. ఆ 40,000 4 లక్షలు అయ్యారు. 4 లక్ష జನ 12 లక్ష జನ ఆದ್ರು. ఆ 4 లక్షలు 12 లక్షలు అయ్యారు. ఆ సభ ಇವತ್ತು ఇಡೀ ప్రపంచದಲ್ಲೇ దొడ్డ ఆ సంఘం ఈ రోజు ప్రపంచం అంతటిలో పెద్ద సంఘము. పాస్టర్ ನನ್ನ ಹತ್ರ ಬೇರೆ 10 ಜನ ಬರ್ತಾರೆ. పాస్టర్ గారు నా దగ్గర కేవలం 10 మందే వస్తారు. 10 ಜನದಲ್ಲಿ ನಂಬಿಗಸ್ತನಾಗಿ ನಿಂತು నేను చెప్తాను, ఆ 10 మందిలో నేను నమ్మకస్తుడిగా నిలబడు. ನಮ್ಮ సభೆಯಲ್ಲಿ 9 జನ ఇದ್ದಾಗಲೂ ఇదే ప్రసంగ ಮಾಡಿದೆ. నా సంఘంలో 9 మందిలు వచ్చేటప్పుడు కూడా ఇదే వాక్యం చెప్పాను. ನಾನು 1000 జನ మధ్య నింತು ప్రసంగ ಮಾಡ್ತೀನಿ, అదే పవరాల ప్రసంగ. ఈ రోజు నేను వేల కొలది ప్రజల ముందు నిలబడి ప్రసంగం చేసిన ఇదే వాక్యం చెప్తాను. అల్పనాగిದ್ರು నిన్నొಳಗೆ దొడ్డ గొప్ప దేవుడు ఇದ್ದಾರೆ. నీవు అల్పుడైనా నీలో పెద్ద జనాంగానికి దేవుడు ఉన్నాడు. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ కొట్టు గట్టిగా ಸಭೆಗೆ ನಾನು ಪ್ರವಾದನೆ ನುಡಿ. యేసు నామములో ఈ సంఘానికి ప్రవచిస్తున్నాను. సేవకుಗಳಿಗೆ ನಾನು ప్రవాదನೆ ನುಡಿ. ఇక్కడున్న సేవకులకు ప్రవచిస్తున్నాను. చిన్న సభೆ ನಂದು ಸ್ವಲ್ಪ జన, ಆದ್ರೆ ನನ್ನ ದೊಡ್ಡ దేవుడు, ఆ చిన్న సంఘాన్ని ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పెంతెకోస్టల్ సభೆ నన్ను కరియద నిలిసిದ್ರು ಒಂದು ಕಾಲದಲ್ಲಿ. ఒక సమయంలో ఒకానొక సమయంలో పెంతికోస్తు సంఘాలు నన్ను పిలవడానికి ఆపేశారు. దిಢీరంతా దేవుడు మెథడిస్ట్ చర్చ్ కర్ಕೊಂಡು అకస్మాత్తుగా మెథడిస్ట్ సంఘానికి దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడు సిఎస్ఐ చర్చ్ కర్ಕೊಂಡು దిಢీరని దేవుడు సిఎస్ఐ సంఘానికి తీసుకెళ్ళాడు. క్యాథలిక్ చర్చ్ ಅಲ್ಲಿ ಮಾತಾಡಿದೆ. క్యాథలిక్ సంఘాలకు దేవుడు నడిపించాడు. దేవస్థానದ ముందే ప్రసంగ ಮಾಡಿದ್ದೀನಿ. ఒకానొక రోజున ఒక దేవాలయం ముందే నిలబడి నేను ప్రసంగం చేశాను. ఊರಲ್ಲಿ నింತು ప్రసంగ ಮಾಡಿದ್ದೀನಿ. గుడి ముందే నిలబడి గ్రామం అంతటికి ప్రసంగం చేశాను. ಎಲ್ಲ ಸುತ್ತು ಬಂದ ಮೇಲೆ ఈ రోజు మొత్తం తిరిగేసి వచ్చిన తర్వాత నన్నిందే సుత్తుతారు. ఇప్పుడు పెంతెకోస్తలు నా వెనకాల తిరుగుతున్నారు. మొన్నే పాస్టర్ కువైట్కి బన్నీ అందరూ. కువైట్ మొన్నటి దినమున ఫోన్ కాల్ చేసి పాస్టర్ గారు కువైట్ దేశానికి రమ్మని చెప్పారు. ఆస్ట్రేలియాకి బా అని కరెదను. ఇంకొక ఆయన ఆస్ట్రేలియాకి రమ్మని చెప్పాడు. నానందే ఫస్ట్ హమారా దుష్మన్ కా సామనే హమారా జీసస్ మేరా మేల్గడే ఎత్తుబేకనల్ల. నేనన్నాను, మొదటిగా నా దేవుడు నాకు శత్రువులుగా ఉన్నటువంటి వారి ఎదుట నన్ను పైకి లేవనెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ಯಾರು ನಾವು ದೊಡ್ಡವರು, ನಮಗೆ ಇನ್ಫ್ಲೂಯೆನ್ಸ್ ಅದೇ. ನಿನ್ನ ಯಾವ ಪಾಸ್ಟ್ರು ನಿನ್ನ ಯಾರು ಆರ್ಡಿನೇಷನ್ ಮಾಡಿದ್ರು ಅಂದ್ರೋ ಅವ್ರ ಚರ್ಚ್ ಮುಂದೆಲ್ಲ 4 ಗಾಡಿ ನಿಂತಿರ್ತವೆ. ఎవరైతే అన్నారో ఈ మాట, నువ్వు చిన్న పిల్లోడు, నీకు ఆర్డినేషన్ లేదు, నీకేమీ తెలియదు, నిన్నెవరు గుర్తిస్తారు, నీకేమీ రాదు అని అన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ చర్చి ముందు లేదా వాళ్ళ దగ్గర ఈరోజు 4 కార్లు మాత్రమే నిలబడ్డాయి. చర్చ్ హತ್ರ ಬಂದು ನೋಡು 30 కార్ಗಳು ಬಂದು ನಿಂತು. నా చర్చి ముందు నిలబడి వచ్చి చూడు 30 కార్లు నిలబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ಅವ್ರ ಹೆಂಡತಿ ಮಕ್ಕಳು ಅದೇ ಟಿವಿಎಸ್ ಎಕ್ಸೆಲ್ ಅಲ್ಲಿ ಡಿಸ್కవర్ ಅಲ್ಲಿ ಹೋಯ್ತಾ ಇರ್ತಾರೆ. ఆ వారి యొక్క భార్య భర్తలు, ఆ సేవకుల యొక్క ఆ మనుషులు అదే టీవీఎస్ డిస్కవరీ బండి డుర్ర్ అని వెళ్తారు. ಅದೇ ಗಾಡಿಲಿ ಫಸ್ಟ್ ಗಂಡ ಹೆಂಡತಿ ಇದ್ದ, ಅವಳು ಬಸ್ರಿ ಆದ್ಲು, ಮಗಳಾಯ್ತು, ಅವನಿಗೆ ಇನ್ನೊಂದಾಯ್ತು, ಎಲ್ಲ ಒಂದೇ ಗಾಡಿಲಿ 10 ವರ್ಷದಿಂದ ಸುತ್ತಾಡ್ತಾ ಕೂತಾರೆ.
ఫస్ట్ భార్య ఉండే, ఆ భార్యకు కడుపోయింది, భార్య తర్వాత కడుపుని మరి ఆ యొక్క కానుపులో ఒక అబ్బాయి అమ్మాయి పుట్టారు. వాళ్ళు నలుగురు కూడా అదే బండిలో వెళుతున్నారు. ఇంకా కూడా ನಾನು ವಾರಕ್ಕೂ ಒಂದೊಂದು ಕಾರ್ ತಗೊಂಡು ಹೋಗ್ತೀನಿ. నేను వారానికి ఒక్కొక్క కార్ తీసుకొని వెళ్తాను. ಇದು ಹೊಟ್ಟೆ ಉರ್ರಿ ನಿಮಗೆಲ್ಲ, ಇದು మీకు మంట, కడుపు మంట, అందుకే చప్పట్లు కొట్టరు మీరు. ನನ್ನನ್ನು ಹೆಚ್ಚಿಸ್ಕೊಳಕ್ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ, నేను ನನ್ನ ದೇವರು ಯಾರು ಅನ್ನೋದನ್ನ ನಿನಗೆ ಹೇಳ್ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ. నేను హెచ్చించుకోవడానికి చెప్పడం లేదు. నా దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి కార్యాలు చేస్తాడని చెప్తున్నాను. ಬೆಳಗ್ಗೆ ಬರಬೇಕಿದ್ರು ನೀನು ಅದೇ ಕುಡ್ಕೊಂಡು ನೀನು ಅದೇ ತಪ್ಪಲ್ಲಿ ಬಂದಿರಬಹುದು. ఒకవేళ ఈ రోజు నువ్వు అదే యొక్క బట్టలు వేసుకుని అదే యొక్క రీతిలోనే నువ్వు వచ్చున్నావేమో, అదే మనస్థితిలో ಬಂದಿರಬಹುದು, అదే మనస్థితితోనే అదే అలవాట్లతోనే వచ్చి కూర్చున్నావేమో. ಹೋಗಬೇಕಾದ್ರೆ అయితే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ಚಾಲೆಂಜ್ ಮಾಡಿ ಹೇಳ್ತೇನೆ, నేను సవాలు ఇసిరి చెప్తున్నాను, దేవుడిಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ಥಳ ಕೊಟ್ಟು ನೋಡು. ఆ దేవునికి కొంచెం స్థలం ఇచ్చి చూడు. ನಿಮ್ಮಪ್ಪ ನೀನು ಏನು ಆಗಲ್ಲ ಅನ್ಕೊಂಡಿದ್ರು ಅದನ್ನ ಏಸಪ್ಪ ನಿನ್ನನ್ನ ಮಾಡೋ ತರ ಕೃಪೆ ಕೊಡ್ತಾನೆ. మీ అబ్బ నిన్ను ఏం అవ్వడు, ఏం కాడు అని చెప్పాడో ఆయన ముందే దేవుడు నిన్ను పైకి లేవనెత్తి ఆశీర్వదిస్తాడు. నమ్మప్ప ಹೇಳಿದ್ರು, మా తండ్రి అన్నాడు, ಅವನ ಜೊತೆ ಬದುಕುಬಿಡಕಣಮ್ಮ. మా నాయన అన్నాడు, వాడితో నువ్వు బతకొద్దమ్మా, ನಿನ್ನ ಆಸ್ತಿ ಎಲ್ಲ ಹಾಳು ಮಾಡಿ నీ ఆస్తి అంతా ಕುಣಿಸ್ಬಿಡ್ತಾನೆ, నీ ఆస్తి అంతా పాడు చేసి నేను ఎక్కడికో తోసేస్తాడు. ಇವತ್ತು ఈ రోజు ನಾನು ಒಂದ್ ಕಡೆ ಹೋದ್ರೆ, నేను ఒకవైపు వెళ్తే ಅವಳದು ಸಪರೇಟ್ ಕಾರ್ ತಗೊಂಡು ಅವಳು ಒಂದ್ ಕಡೆ ಹೋಗ್ತಾರೆ, వారు కూడా ఇంకొక సపరేట్ ప్రార్థనని వారు ఇంకొక చోట వెళ్తారు. ನನಗೊಂದ್ ಕಡೆ ಮೀಟಿಂಗ್ ಬುಕ್ ಆದ್ರೆ నేను ఇంకొక చోట మీటింగ్ బుక్ అయితే ಇನ್ನೊಂದ್ ಕಡೆ ಮೀಟಿಂಗ್ ಬುಕ್ ಆಯ್ತಾ ಐತೆ. ఆ పాస్తమ్మ గారికి కూడా ఇంకొక చోట మీటింగ్ బుక్ అవుతుంది. ಅವರೆಲ್ಲ ಹೇಳ್ಬಿಟ್ಟು వాళ్ళందరూ కూడా చెప్పేసి ಅವ್ರವರೇ ಕಿತ್ತಾಡ್ತವ್ರೆ, వాళ్ళు ఇప్పుడు పోట్లాడుకుంటున్నారు. ನಾವೆಲ್ಲ ಜಾಲಿಗೆ ಯೇಸು ಒಳ್ಳೆಯವನು ಅಂತ ಸೇವೆ మేము జాలిగా యేసు మంచివాడు, ಸುತ್ತಾಡ್ತಾ ಇದ್ದೇವೆ, యేసు మంచివాడు మంచివాడు అని సంవత్సరం అంతా తిరుగుతూ ఉన్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ನಾನು ಹೇಳಿದ ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಅರ್ಥ ಆಯ್ತು ಇವತ್ತು? నేను చెప్పింది ఎంతమందికి అర్థమైందండి? ನೀನು ಚಿಕ್ಕವನೇ, నీవు చిన్నవాడే, బలహీననే, నీవు బలహీనుడే, ಪಾಪಿನೇ, నీవు పాపియే, మోసగారనే, నీవు మోసగాడే, ನಿನ್ನ ಮನೆ ಎಲ್ಲರಿಂದ ಕಾರ್ನರ್ ಮಾಡಿದ್ದೆ, నీ ఇల్లు అన్నిటికంటే చాలా మూలలో ఉంది, ಏನು ನಡೆಯೋದಿಲ್ಲ ಅನ್ಕೊಂಡಿದ್ದೆ, నీ చేత ఏమి కాదు అని అనుకున్నారు. ಆದರೆ ನಿನ್ನ ಲೈಫ್ ಚೇಂజ్ ಮಾಡೋನು యేసు మాత్ర. అయితే నీ జీవితాన్ని మార్పు చేసేది యేసు మాత్రమే, మాత్రమే, యేసు మాత్రమే, మాత్రమే, యేసు మాత్రమే. హల్లెలూయా 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 హల్లెలూయా. ಬೆತ್ತನ್ಯ ಒಳಗೆ, బేతనియ లోపల ಇಲ್ಲಿ ತನಕ ಚರಿತ್ರೆಯಲ್ಲಿ ఇది వరకు చరిత్రలోనే ಮತ್ತೊಂದು ದಿವಸದ ತನಕ ఈ రోజు వరకు కూడా ಅಷ್ಟು ದೊಡ್ಡ ಗುಂಪು ಬಂದಿದ್ದೆ, అంత పెద్ద గుంపు సమూహము రానే లేదు. లాజరు ಸತ್ಯವೇದ ಗ್ರಂಥದಲ್ಲಿ బైబిల్ గ్రంథములో ಬಾಯಿ ತೆಗೆದು నోరు తెరిచి ಯೇಸು ಒಳ್ಳೆಯವರು ಅಂತ ಹೇಳೇ ಇಲ್ಲ, యేసు మంచివాడని ఎక్కడూ చెప్పలేదు. ಅವನ ಲೈಫ್ ಅಲ್ಲಿ ಯೇಸು ಯಾರು ಅಂತ ಹೊರಗಡೆ ತೋರಿಸಿದ. వాని జీవితంలో యేసు ఎలాంటి వాడో తన లోపల చూపించాడండి. ಸಾಕ್ಷಿಯಿಂದ 3 ಲಕ್ಷಕ್ಕೂ ಅಧಿಕ ಯಹೂದ್ಯರು ಯೇಸುವಿನ ಬಳಿಗೆ ಬಂದು ಓಸನ್ನ ದಾವೀದಿನ ಕುಮಾರನಿಗೆ ಓಸನ್ನ ಅಂದರು. వాని ద్వారా వాని జీవితంలో దేవుడు చేసిన కార్యాల ద్వారా వాని చూడడానికి వచ్చినటువంటి 3 లక్షల ప్రజలు హోసన్న జయము, హోసన్న జయము అని చెప్తూ ప్రభువును స్తుతించారు. ఓసన్న అంద్రేను? హోసన్న అనగా ఏమిటి? నమ్మన్న ఈగలే రక్షిసు, మమ్ములను ఇప్పుడే రక్షించు. ಯಾರಂದಿದ್ದು? ఎవరనింది? ಯಾವ ಯಹೂದ್ಯರು ಯೇಸು ಸುಳ್ಳು ಪ್ರವಾದಿ ಅಂದ್ರು? ఏ యూదులైతే యేసు ప్రభు అబద్ధ ప్రవక్త అన్నారో, ಯಾವ ಯಹೂದ್ಯರು ಯೇಸು ಮೆಸ್ಸಯ್ಯ ಅಲ್ಲ ಅಂದ್ರು? ఏ యూదులైతే యేసయ్య మెస్సయ్య కాదు అని అన్నారో, ಯಾವ ಜನರು ಇವರು ಉದ್ಧಾರ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು? ఏ జనులైతే వీళ్ళు ఉద్ధారము కారు, వీళ్ళు పైకి రారు అని అన్నారో, ಯಾವ ಮ್ಯಾನೇಜರ್ ನಿನಗೆ ಪ್ರಮೋಷನ್ ಕೊಡಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು? ఏ మేనేజర్ అయితే నీకు ప్రమోషన్ ఇవ్వడు అని అన్నాడో, ಅವರ ಬಾಯಲ್ಲೇ వాళ్ళ నోటిలోనే దావీదిన కుమారనిಗೆ ఓసన్న, దావీదు కుమారునికి జయము. మీనింగ్ ಏನು? దాని అర్థమేమిటి? అర్థమేమిటి? ಏನು? దాని అర్థమేమిటి? ನೀನೇ ಮೆಸ್ಸಯ್ಯ, ನೀನೇ ಪ್ರವಾದಿ, నువ్వే మెస్సయ్య, నువ్వే ప్రవక్త, నువ్వే దేవుడు. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకి. హల్లెలూయా 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 హల్లెలూయా. ಇನ್ನೊಂದು ಪ್ರವಾದನೆ ಹೇಳಿ ಮುಗಿಸ್ತೀನಿ. ఇంకొక ప్రవచనం చెప్పి ముగిస్తా. ಯಾವ ಬಾಯೆಲ್ಲ ನಿನ್ನ ಬಗ್ಗೆ, ನಿನ್ನ ಕುಟುಂಬದ ಬಗ್ಗೆ ಇಲ್ಲದು ಸಲ್ಲದನ್ನ ಮಾತಾಡ್ತು. ఎవరెవరైతే నీ గురించి నీ కుటుంబాన్ని గురించి చెడుగా మాట్లాడారో, ఓ బెత్తెల్
ಯಾರೆಲ್ಲ ನಿತ್ಯ ವಚನ ಸಭಾ ಪಾಲಕನ ಕುಟುಂಬಕ್ಕೆ ವಿರೋಧವಾಗಿ, ಬೇತೇಲ್ ಸೇವಕರ ವಿರೋಧವಾಗಿ ಯಾವುದೆಲ್ಲ ಬಾಯಿಗಳು ತಪ್ಪಾಗಿ ಮಾತನಾಡುತ್ತೋ, బేతేల్ నిత్య వచనం సంఘము గురించి, సంఘ కాపరి కుటుంబాన్ని గురించి, సంఘస్థుల గురించి ఎవరెవరైతే చెడుగా మాట్లాడారో, ಯಾರೆಲ್ಲ ನಿಮ್ಮನ್ನ ನಿರಾಕರಿಸಿ ಮೋಸ ಮಾಡಿ ಓಡಿ ಹೋದ್ರು, ఎవరెవరైతే మిమ్మల్ని త్రోసిపుచ్చి నిరాకరించి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారో, ಅವರ ಬಾಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಆಮೆನ್, ಜೊತೆ ಆಮೆನ್, ದೇವರಿದ್ದಾರೆ ಆಮೆನ್. ಎಂದು ದೇವರು ಹೇಳುತ್ತಾನೆ. వాళ్ళ నోటిలోనే నిజముగా నీ దేవుడు సజీవుడు, నీ దేవుడు ఉన్నాడు అని చెప్పేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా. ದೇವರು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక, ಅಭಿವೃದ್ಧಿ ಪಡಿಸಲಿ. నీ కుటుంబాన్ని అభివృద్ధి పరచును గాక. Bye. God bless you. యేసు ನಿಮ್ಮ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసుಗೆ ಕೈ ತಟ್ಟಿ. హోసానా ఉన్నత దైవమా, హోసానా దావీదు తనయుడా, హోసానా ఉన్నత దైవమా, హోసానా దావీదు తనయుడా, హోసానా ఉన్నత దైవమా, దావీదు తనయుడా, హోసానా హోసానా దావీదు తనయుడా. సుందరుడవు సుందరుడవు 10,000లో నీవే శ్రేష్ఠుడవు. అందరూ సుందరుడవు సుందరుడవు 10,000లో నీవే శ్రేష్ఠుడవు. హోసనా హోసనా ఉన్నత దైవమా, హోసనా దావీదు తనయుడా, హోసనా దావీదు తనయుడా. స్నేహితులే మరచిపోయినా, బంధువులే విడచిపోయినా, తోడుగా నిలిచిన